ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुकुं करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थितोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माँ विजय माता जी, धन्यवाद प्रणाम माँ। हरे कृष्ण। హరే కృష్ణ శివాళ కొంత అటెండెన్స్ తక్కువ ఉన్నట్టుంది.
సో లెట్ us see. మలిక్ గారు ఫస్ట్ చదివేస్తారంట. ఎస్ బావగారితోనే స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ కుమారి మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కుమారి సారీ సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ కుమారి హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే So, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో 10th చాప్టర్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. సో 12 ఎంట్రీస్. సో కానీ 15 మంది ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్. సో బుక్ ఇందులో చదువుతారా? స్క్రీన్ నుంచి చదవగలరా బాగా గారు? బుక్ ఉన్నదండి. బుక్ ఉన్నదా? సరే చదవండి. నలకుబేర మణిగ్రీవుల నలకూబర మణిగ్రీవుల శాప విమోచనము. నలకూబర మరియు మణిగ్రీవులను నారదుడు శపించుట నిరంతరము దివ్యానందములో మునిగితేలు ఆ నారద మహర్షి కోరికను అనుసరించి శ్రీకృష్ణుడు వారికి శాప విముక్తిని కలిగించు కథ ఇక్కడ వివరించబడెను. నలకూబర మణిగ్రీవులు దేవతల కోశాధిపతి గొప్ప శివభక్తుడైన కుబేరుని పుత్రులు. పరమశివుని అనుగ్రహము చేత కుబేరుని ఐశ్వర్యమునకు అవధులు లేకుండెను. శ్రీమంతుల పుత్రులు తరచు మద్యపానము మరియు స్త్రీలకు వసువులందురు. అట్లే కుబేరుని ఇద్దరు పుత్రులు కూడా అట్టి వ్యసనములకు లోనైరి. ఒకసారి వీరిరువురును విహారార్థము కైలాస ప్రాంతములోని మందాకిని గంగా తీరములోని పరమశివుని ఉద్యానవనములోకి ప్రవేశించిరి. ఆ సుగంధ పుష్ప ఉద్యానవనములో మద్యపానము చేసి తమ వెంట వచ్చిన సుందరీమణుల చేత చేయబడిన శ్రావ్యమైన సంగీతమును వినుటలో వారు నిమగ్నులైరి. ఆ మదోన్మత స్థితిలోనే వారిరువురును తామర పూలతో వెలసి గంగాజలములలో క్షమించండి ఆ సుగంధ పుష్ప ఉద్యానవనములో మద్యపానము చేసి తమ వెంట వచ్చిన సుందరీమణుల చేత చేయబడిన శ్రావ్యమైన సంగీతమును వినుటలో వారు నిమగ్నులైరి. ఆ మదోన్మత స్థితిలోనే వారిరువురును తామర పూలతో వెలసిల్లు గంగాజలములోకి ప్రవేశించిరి. ఆ నీటిలో వారు తమ వెంట వచ్చిన సుందరీమణులతో కలిసి మగ ఏనుగులు ఆడ ఏనుగులతో క్రీడించినట్లుగా యథేచ్ఛగా క్రీడించసాగిరి. వారు అలా జలక్రీడలాడుతున్నప్పుడు నారద మహర్షి ఆ మార్గములో వెళ్ళుట తటస్థించెను. దేవతలైన నలకూబర మణిగ్రీవులు మద్యపానమత్తులై తాను ఆ మార్గమున వెళ్ళుటను కూడా గుర్తించలేకుండిరని వారు గ్రహించెను. కాని వారి వెంట గల యువతులు అంతగా మద్యపాన ప్రమత్తలు కానందున నారద మహర్షి ఎదుట వివస్త్రలై ఉన్నందుకు సిగ్గుపడి వెంటనే తమ దేహములను కప్పుకొనుటకు ప్రయత్నించిరి. కుబేరపుత్రులు మాత్రము మద్యపానమత్తులై నారదముని అక్కడ ఉండుటను ఇష్టపడక తమ దేహాలను కప్పుకొనలేదు. ఆ ఇరువురును మద్యపానమత్తుతో అంతగా పతితులై ఉండుటను చూచి వారి శ్రేయస్సు కొరకే నారదుడు వారిని శపించి తన నిర్హేతుక కృపను ప్రదర్శించెను. ఆ మహర్షి వారి పట్ల కరుణార్ద్ర హృదయుడై అనుచితమైన వారి మద్యపాన మత్తతకు స్త్రీ సంగమముకు స్వస్తి చెప్పి శ్రీకృష్ణుని సందర్శనమును వారికి కలిగించవలెనని ఆశించెను. కనుకనే వారిని శపించెను. రజోగుణ ప్రభావము అధికమైనప్పుడు అది మానవులను భౌతిక సుఖముల వైపునకు ఆకర్షించును. ఈ ప్రపంచములో ఒక వ్యక్తి భౌతిక సంపదతో అనుగ్రహించబడినప్పుడు సాధారణముగా మద్యము, స్త్రీ, జూదములనే 3 వ్యసనములకు అతడు వశుడగును. భౌతిక సంపదలతో తొలతూగువారు తమ ధనరాశులను చూచుకొని గర్వముతో జంతు కబేలా చాలలను స్థాపించి జంతువులను చంపుటలో నిమగ్నులవుదురు. వారు తామెన్నటికిని మరణించబోమని భావిస్తుందురు. అట్టి మూర్ఖులు ప్రకృతి నియమాలను విస్మరించి దేహముల పట్ల మతిమీరిన వ్యామోహను పెంచుకుందురు. భౌతిక దేహము దేవతాస్థితిని పొందు వరకు నాగరికతలో ముందంజ వేసినను చివరకు అది మలముగానో లేదా కాలి బూడిదగానో మారునను విషయమును వారు విస్మరిస్తుందురు. జీవుడు దేహములో ఉన్నంతకాలము దేహపు బాహ్యస్థితి ఎట్లున్నను లోపల మలమూత్రములు వివిధ క్రిములతో నిండి ఉండును. భౌతికవాదులు ఇతర దేహములపై ఈర్ష్యాసూయలతో హింసాకార్యములతో గడుపుతూ జీవిత పరమ లక్ష్యమును గ్రహించలేరు. సాధారణముగా వారు అట్లు గ్రహింపలేక తమ జీవితాలను
నరకము చేసుకుందురు. అట్టి మూర్ఖులు తాత్కాలిక దేహముతో అన్ని రకాల పాపకార్యాలను చేస్తుందురు. ఈ దేహము నిజముగా తమకు సంబంధించినదా లేదా అని కూడా వారు ఆలోచించరు. సాధారణముగా ఈ దేహం అనేది దానిని పోషించు వారిదేనని చెబుతుందురు. కనుక ఈ దేహము దానిని పోషించు వ్యక్తికి చెందినదా లేదా ఆ వ్యక్తి సేవ చేయ యజమానికి సంబంధించినదా అను విషయమును ఆలోచించవలను. బానిసల యజమాని వారిని పోషిస్తుందుల చేత ఆ బానిసల దేహములపై సంపూర్ణాధికారములు ఆ యజమానివే అగును. తండ్రి బీజ ప్రదాత అయినందున ఈ దేహము తండ్రికి సంబంధించినదా లేక తన గర్భములో శిశువును వృద్ధి చేయును కనుక తల్లికి సంబంధించినదా అను ప్రశ్న కూడా ఉత్పన్నమగును. కంటిన్యూ చేయమంటారండి ప్రభుజీ? ముందుకు వెళ్దాం నేను. ఉమ్. హరే కృష్ణ. సో మన ఆర్డర్ ప్రకారం వెళ్దాం. కొన్ని మీరు మొదలు పెట్టారు కదా, మీ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? నేను చదివమంటారా? చెప్తాను ప్రభు. మీరు చదివేసారు. సరే, మీరు చదివేస్తారా? నేను తర్వాత చెప్తాను ప్రభుజీ. ఓకే ఓకే సార్, చదివేసాను. హరే కృష్ణ. మూర్ఖులు దేహాత్మ బుద్ధి చేత అన్ని రకాల పాప కార్యములలో నెలకొందురు. ఈ దేహము ఎవరిది అనే విషయమును వివేకవంతుడు మాత్రమే గ్రహించగలుగును. అవివేకి తన పోషణ కొరకై ఇతర జంతువులను వధించును. అంతేగాని ఈ దేహము తనదా, తన తండ్రిదా, తన తల్లిదా లేదా తాతదా అనే విషయం ఆలోచించడు. కొన్నిసార్లు తాత లేక తండ్రి తన పుత్రులను దత్తత తీసుకునే ఉద్దేశంతో తన పుత్రికకు కన్యాదానము చేయవచ్చును. ఈ దేహము బలవంతముగా తన కొరకై పని చేయించుకుని బలవంతునకు కూడా చెందవచ్చును. దేహము యజమాని కనుక కొన్నిసార్లు యజమాని తన బానిస దేహమును ఇతరులకు అమ్మివేస్తుండ్రు. జీవితాంతమున దేహము నిప్పులో వేయబడి ఖాళీ బూడిదవును కనుక అగ్నిదేవునికి చెందినదగును. లేక ఈ దేహము వీధిలోకి విసిరివేయబడి కుక్కలకు గద్దలకు ఆహారమగును కనుక వాటికి చెందినదగును. ఈ దేహ పోషణ కొరకే అన్ని రకాల పాప కార్యములలో పాల్గొనుటకు పూర్వము ఈ దేహము ఎవరికి చెందినదని విషయమును ప్రతి ఒక్కరూ ఎరుగవలను. ఈ భౌతిక దేహము ఈ దేహము భౌతిక ప్రకృతికి సంబంధించినది. భౌతిక ప్రకృతిలో లీనమగును కనుక చివరకు దేహము భౌతిక ప్రకృతికి చెందినదిగా నిర్ధారించబడును. కనుక ఈ దేహము తనకు చెందినదని ఎవరును పొరపాటుగా భావించరాదు. మానవుడు ఎందుకు తనది కాని ఈ దేహ పోషణ కొరకై ఇతర జీవులను వధించుటకు పూనుకొనవలను? ఎవరైనను ఈ దేహ రక్షణ కొరకు ఎందుకు అమాయక జీవులను వధించవలను? అశాశ్వతమైన ఐశ్వర్య దురహంకారములతో వ్యామోహితుడైన ఒక వ్యక్తి తన నైతిక విలువలను లక్ష్య పెట్టక మద్యము, స్త్రీ జంతు వధకు పూనుకొను. అటువంటి పరిస్థితుల్లో పేదవాడే కొన్నిసార్లు ఉత్తమ స్థితిలో ఉండదు. ఎందుకనగా పేదవాడు ఇతర దేహాలతో తనకు గల సంబంధమును గురించి ఆలోచించను. పేదవాడు తనకు దెబ్బ తగిలినప్పుడు ఆ బాధను వెంటనే గ్రహించగలుగును కనుక ఇతర ప్రాణుల దేహాలకు హానిని కలిగించకోరడు. తలకోపర మరియు మణిగ్రీవులు దురహంకారంతో నిండిపోయేది కనుక వారిని దారిద్ర్యమునకు గురి చేయుట అవసరమని నారదుని భావించను. తన దేహము సూదిపోట్లను అనుభవించిన వాడు ఇతరులను సూదులతో పొడవాలనుకోడు. అట్లే జీవితంలో దారిద్ర్య స్థితిని అనుభవించిన వాడెవడును ఇతరులు దారిద్ర్య స్థితిలో ఉండవాలని కోరుకొనడు. దారిద్ర్య పీడిత జీవితం నుండి పైకి వచ్చి ధనవంతుడైన వ్యక్తి సాధారణముగా తన జీవితాంతమున దారిద్ర్య పీడితులైన ఇతరులకు ప్రయోజనకరముగా ధర్మ సంస్థలను స్థాపించుటను మనము చూస్తున్నాము. దయతో నిండిన పేదవాడు ఇతరుల కష్టములను గూర్చి జాలితో ఆలోచించగలడు. పేదవాని అహంకారము చాలా అరుదుగా కనిపించును. అన్ని రకాల వ్యామోహం నుండి అతడు విముక్తుడు కావచ్చును. కానీ భగవంతుని కృపచేత లభించిన దానితో అతడు ఆనందంగా జీవించవచ్చును. హరే కృష్ణ బాబు. చదువుతారా? అవునా, చదువుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. పేదరికమును అనుభవించుట ఒక రకమైన తపస్సు.
వైదిక సాంప్రదాయమును అనుసరించి బ్రాహ్మణులు తమను తాము భౌతిక భోగముల నుండి రక్షించుకొనుటకై పేదరికమును అంగీకరించుట కూడా వారి జీవిత నియమముగా నుండును. అభివృద్ధి చేత కలిగిన దురహంకారము ఆధ్యాత్మికోన్నతికి గొప్ప ఆటంకమగును. నిర్ధనుడు అమితముగా భుజించి అసహజముగా దేహమును పెంచుకొనడు. అనవసరమైన దానికంటను అధికముగా భుజించు అవకాశము లేకుండా చేత అతని ఇంద్రియములు ఉద్రేకమునకు గురికావు. ఇంద్రియములు ఉద్రేకమునకు గురి కానందున అతనిలో హింసా ప్రవృత్తి ఏర్పడదు. పేదరికము చేత కలుగు మరొక ప్రయోజనం ఏమనగా సాధువులు పేదల గృహాలలోకి సులభముగా ప్రవేశించగలరు. సాధు సాంగత్య ప్రయోజనమును వారు పొందగలుగుదురు. ధనవంతుడు ఇతరులు తమ గృహములో ప్రవేశించుటకు అనుమతి ఇవ్వడు కనుక సాధువులు అతని గృహములో అడుగిడరు. శాస్త్రానుసారము సాధువులు భిక్షాటన చేస్తూ ఏ గృహస్థుని గృహంలోనైనా ప్రవేశించవచ్చును. సంసార బంధములలో మునిగి తేలుతూ ఆధ్యాత్మిక చింతనకు తీరిక లేని గృహస్థుడు సాధు సాంగత్యం ద్వారా ప్రయోజనమును పొందగలడు. సాధుజన సాంగత్యముతో ఆ విధముగా ముక్తి సాధించే అవకాశము పేదవారికి ఎక్కువగా ఉండును. ఐహిక సంపదలతో గౌరవములతో విర్రవీగుతూ దేవాది దేవుని సేవించు భక్తుల సాంగత్యమునకు నోచుకొనని ధనవంతుని జీవితముతో ప్రయోజనము ఏమిటి? చదవనా కొంచెం? చదవండి. ఆ పారాగ్రాఫ్ చదివేసి. తమ భౌతిక సంపదలను పరపతిని చూచుకొని గర్వించు పరిస్థితి ఆ దేవతలకు లేకుండా చేయవలెనని నారద మహర్షి సంకల్పించను. నారదుడు దయాళువైనందున వారిని పతిత జీవితము నుండి ఉద్ధరింపదలచను. వారు తమోగుణమునకు వసులై తమ ఇంద్రియములను నియంత్రించుకొనలేక స్త్రీ వ్యసనమునకు లోనేరి అట్టి వారిని ఆ భయంకర పరిస్థితి నుండి రక్షించుట నారదుని వంటి సాధు మహాత్ముల కర్తవ్యము. జంతు జీవితములో జంతువు తాను నగ్నముగా ఉంటుందని గుర్తించలేదు. కానీ కుబేరుడు దేవతల కోశాధికారి, బాధ్యతలు కలిగిన వాడు. అతనికి నల్ల కూబర మరియు మణిగ్రీవులు పుత్రులైనను వారు పశుప్రవృత్తులై బాధ్యతారహితులై తిరుగుతూ మద్యపాన మత్తులో తాము నగ్నముగా ఉంటిమని విషయమును కూడా గ్రహించలేకపోయిరి. దేహములోని నడుము క్రింది భాగమును కప్పుకొనుట మానవ నాగరికతలో ప్రధాన విధి. ఈ సూత్రమును విస్మరించినప్పుడు మానవుడు భ్రష్టుడగును. కనుక వారిని స్థావర జీవులుగా లేక చెట్లుగా చేయుటే ఉత్తమ దండన అని నారదుడు భావించను. ప్రకృతి నియమములను అనుసరించి చెట్లు స్థావరములు తామస ప్రవృత్తిలో అజ్ఞానములో ఉన్నను అవి ఎవరికి హాని కలిగించవు. ఆ సోదరులు నారదుని అనుగ్రహంతో వృక్షములగునట్లు శపింపబడినను తామెందుకు ఈ విధముగా దండనకు గురైన విషయమును స్మరించగల పూర్వజన్మ స్మృతి వారి కుండుట ఉచితమని నారద మహర్షి భావించను. జీవి ఒక దేహము విడిచిన పిమ్మట ఆ పూర్వజన్మను విస్మరించును. కానీ ప్రత్యేక పరిస్థితులలో భగవద్ అనుగ్రహము చేత నలకూబర మణిగ్రీవుల వలె జీవులకు పూర్వజన్మ స్మృతి కలుగుట సంభవించును. హరే కృష్ణ ప్రభుజీ. చెప్తాను ప్రభు. హరే కృష్ణ. ఆ ఇద్దరు దేవతలు దేవమానమును అనుసరించి 100 సంవత్సరంలో వృక్షరూపంలో ఉండవలనని ఆ విధంగా వృక్షరూపంలో గల దేవతలు దేవాదేవుని అవ్యాజ కృప చేత అతన్ని దేవాదేవుని ప్రత్యక్షంగా దర్శించుకుని సౌభాగ్యం పొందగలుగుదరని నారదముని తన మనసులో సంకల్పించను. అంతేకాకుండా వారు దేవాదేవునకు మహాభక్తులై దేవతా జీవితమును పొందగలుగుతారు. అటు పిమ్మట నారద మహాముని తన నివాసస్థలమైన నారాయణాశ్రమం అని పిలువబడు శాస్త్రమునకు తిరిగి వెళ్ళాను. తర్వాత ఆ దేవతలు ఇద్దరును యమలార్జున వృక్షములుగా మారిపోయారు. నారదుని అవ్యాజ కృప చేత దేవతలు ఇద్దరును నందిని ముంగిళ్ళ పెరుగసాగిరి. ఆ విధంగా దేవాదేవుని శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా దర్శించుకున్న సౌభాగ్యం వారికి కలిగాను. శ్రీకృష్ణుడు కర్ర రోటికి కట్టబడినను తన మహాభక్తుడైన నారదుని భవిష్యవాణ్ణి ఫలింపచేయుటకు వరకే ఆ జంట చెట్ల వైపు రోలును దొర్లిస్తూ వెళ్ళసాగాను. నారదుడు తన మహాభక్తుడిని తన ఎదుట గల
మహా ఆ, యమలార్జున వక్షములు కుబేరపుత్రులు అని శ్రీకృష్ణ భగవానుడు ఎరుగును. కనుక అతడు ఇట్లు భావించును, నేను ఇప్పుడు నా భక్తుడైన నారదుని పలుకులను నెరవేర్చవలను. దాంతో అతడు రెండు చెట్ల నడుమ రోలుతో సహా దూరెను. ఆ సందు నుండి దూరి అతడు వెలుపలికి రాగలిగాను. కానీ అతడు బంధింపబడిన చక్రరోలు ఆ వృక్షపు సందులో అడ్డంగా ఇరుక్కుపోయాను. ఈ విధంగా వినియోగించుకొని శ్రీకృష్ణుడు ఆ రోలు కట్టిన త్రాడును గట్టిగా లాగాను. అట్లా లాగిన వెంటనే ఆ రెండు చెట్ల కొమ్మలు రెమ్మలతో సహా పెద్ద ధ్వని చేస్తూ రేళ్లతో సహా సమూలంగా నేల కూలిపోయాను. అట్లు నేల కూలిపోయిన ఆ చెట్ల నడమ ఇద్దరు గొప్ప వ్యక్తులు అగ్నివలె ప్రకాశిస్తూ బయటకు వచ్చిరి. వారి తేజస్సుతో అన్ని దిక్కులు ప్రకాశవంతములై సుందరములయ్యాను. పవిత్రులై శాప విముక్తులైన వారెవరును వెంటనే శ్రీకృష్ణుని ఎదుట నిల్చుని తల్లు వంచి ప్రణమిల్లి అతన్ని ఇట్లు స్తుతించసాగరి. హే కృష్ణ, నీవు ఆది పురుషుడైన దేవాదేవుడు, సకల యోగేశ్వరుడు, వ్యక్తావ్యక్తముగు ఈ విశ్వము నీ శక్తుల విస్తరణ నీ పనితత్వములైన బ్రహ్మలను ఎరుగుదురు. సమస్త జీవులకు ప్రాణమును, దేహములను, ఇంద్రియములను సమకూర్చుటకు నీవే శాశ్వత భగవానుడవు, నీవే సర్వవ్యాపకుడవు, నీవే సర్వేశ్వరుడైన విష్ణుమూర్తివి. సత్వరజస్తమో గుణ ప్రభావంతో నడుచుకున్నట్టు ఈ విశ్వ సృష్టికి మూలాధారము. వివిధ జీవరాశుల్లో వసించు పరమాత్మ నీవే. వారి మనసుల్లోను దేహంలోను ఏమి జరుగుతుందో నీవు ఎరుగుదువు. కనుక నీవు సమస్త ప్రాణుల చర్యలకు పరమనిర్దేశకుడవు. సత్వరజస్తమో గుణ ప్రభావితమైన ఈ సృష్టిలో ఉన్నప్పటికీ నీవు అట్టి గుణముల చేత కలుషితుడు కావు. భౌతికమైన త్రిగుణముల పరిధిలో గల వారెవరును అనాది అయిన నీ దివ్య గుణమును గ్రహించలేరు. కనుక నీవు పరమ సత్యము, ఎల్లప్పుడూ నిత్య పారిశుద్ధుల చేత స్తుతించబడే పరబ్రహ్మ అయిన వాసుదేవుని పాదములకు మా గౌరవపూర్వక ప్రమాణములు. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషమా విజయమ్మ. నెక్స్ట్ నేను రాజు. ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. రాధాలీల దేవి దర్శనం చెప్పండి అమ్మ. నేను చదవలేను ప్రభుజీ, పండ్లది ట్రీట్మెంట్ అవుతుంది, చదవలేను ప్రభుజీ. సరే ఓకే చదవండి అమ్మ. జ్యోతి ప్రపంచంలో విభిన్న అవతారముల చేత మాత్రమే తెలియబడదు. ఈ విభిన్న దేహాలను ధరించిన భౌతిక సృష్టికి చెందవు. అపరిమిత ఐశ్వర్య, బల, సౌందర్య, కీర్తి, వివేక, వైరాగ్యములను దివ్య శక్తులతో అవి నిండి ఉండవు. భౌతిక సంసారంలో దేహముకు మరియు దేహికి భేదం ఉండదు. కానీ నీవు నీ దివ్య దేహంతో అవతరించింది కనుక నీ విషయంలో అటు భేదము ఉండదు. నీవు అవతరించినప్పుడు నీ అసాధారణ లీలలో నేను దేవాది దేవుడని సూచించాను. అటువంటి అసాధారణ లీలలు ఈ భౌతిక సంసారంలో ఎవరికి సాధ్యపడవు. దేవాది దేవుడైన నీవు జీవులు జనన మరణముల నుండి విముక్తిని కలిగించుటకై నీ స్వాంశ స్వరూపములన్నిటితో సహా అవతరించింది. నీవు అందరిపై అన్ని రకాల వరములను అనుగ్రహించగలవు. ప్రభు సమస్త సన్మంగళములకు సర్వగుణములకు మూలాధారమైన నీకు ప్రణామాలను సమర్పిస్తుంది. నీవు శాంతికి మూలకారకుడు, సర్వవ్యాపి దేవాదేవుడు, యదువంశంలో శ్రేష్ఠుడు. ప్రభు కుబేరుడని విఖ్యాతుడైన మా తండ్రి మీకు సేవకుడు. ఆ విధంగానే నారద మహర్షి కూడా నీ సేవకుడే. అతని కృపచేతనే మేము నిన్ను ప్రత్యక్షంగా దర్శించగలేదు. కనుక మేము నీ లీలను కీర్తిస్తూ, నీ దివ్యలీలను శ్రవణం చేస్తూ, దివ్యమైన ప్రేమపూరితమైన నీ భక్తి సేవలో సదా నిమగ్నమై ఉండుగాక. మా హస్తములు ఇతర అవయవములన్నీ నీ సేవలో నెలకొందుగాక. మా మనసులు నీ పాదపై కేంద్రీకరించబడి మా శిరస్సులతో సర్వవ్యాపితమైన నీ విశ్వరూపం ఎదుట వినయంతో ప్రణమిల్లుదుగాక. దేవతలైన నలుగురు మన జీవులు తమ ప్రార్థనలు గుర్తు చేయగానే యశోదామాత చేత రాళ్ళతో చక్రవులకు బంధింపబడినట్టు గోకులముకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ దేవతా కుటుంబంలోని అమిత ఐశ్వర్యం మరియు సౌందర్యం చేత కలిగిన రక్షించుటకు నా భక్తులైన నాటుని నీపై చూపినట్టు నేను ఎదుగు. మీరు ఘోరమైన నరక జీవితంలో పడిపోకుండా మిమ్మల్ని అతడు రక్షించాను. ఈ విషయాలన్నింటినీ నేను ఇదివరకే ఎదుగుతున్నాను. మీరు అదృష్టవంతులు, ఎందుకనగా అతను మిమ్మల్ని శపించితే కాకుండా నన్ను దర్శించిన అదృష్టం కూడా మీకు కలిగించాను. బద్ధజీవి ఎవరైనా యాదృచ్ఛికముగా నారద మహాముని వంటి గొప్ప
దయాళుడైన సాధువును ప్రత్యక్షంగా దర్శించగలిగినచో వారు వెంటనే బద్ధ జీవితం నుండి విముక్తిని సాధించగలరు. ఇది సూర్యుని పూర్తి కాంతిలో కూర్చుండటం అంటే అప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. తలకు వెళ్ళడం అనేదేమో మీరు నా పట్ల భావభక్తి భావమును పెంపొందించుకుంటుంది కనుక మీ జీవితంలో పరిపూర్ణం లేను. ఈ భౌతిక సంసారంలో ఇది మీకు చివరి జన్మ. ఇక మీరు స్వర్గలోకంలోని మీ తండ్రి నివాసంలో చేరుకోవచ్చు. అతిరిక్త సేవా ప్రవృత్తిని కలిగి ఉన్నచో ఈ జన్మలోనే మీరు ముక్తిని సాధించగలరు. పిమ్మట ఆ దేవుడు ఇరుగురు దేవాలయానికి ప్రదక్షిణ మరియు ప్రణామాలను సమర్పించుకొని దేవలోకంలో తిరిగి వెళ్ళండి. దేవుడు ఇంకను ఆ రోడ్డుకి బంధించబడి ఉన్నారు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 10వ అధ్యాయమైన 4 శాప విమోచనకు స్వామి భగవత్ కథాస్థానం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. విజయ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. వత్సాసుర భకాసురుల వధ. యమలార్జున వృక్షములు భయంకర పిడుగుపాటు ధ్వనితో నేలకూలగానే నందమహారాజు మొదలుకొని గోకులములోని వారందరూ వెంటనే ఆ ప్రదేశములకు పరిగెత్తుకు వచ్చిరి. అంతటి వృక్షములు ఎట్లు హఠాత్తుగా నేలకూలినా అని వారు ఆశ్చర్యపడసాగిరి. అట్లు అవి పడిపోవుటకు కారణమేమి కానరానందున వారు కలవరపడిరి. యశోద చేత శ్రీకృష్ణుడు రోటికి త్రాళ్లతో బంధించబడ్డను చూసి ఇది ఏదో రాక్షసుని చేత జరిగి ఉండునని భావించిరి. దేనిచో ఇది ఎట్లు సాధ్యము? ఇటువంటి అసాధారణ సంఘటనలు ఎప్పుడునూ శ్రీకృష్ణుని విషయంలోనే జరుగుతుండట చేత వారు ఆందోళన చెందసాగిరి. గోపాలురు ఈ విధముగా యోచిస్తుండగా అక్కడ ఆటలాడుతున్న గోపబాలురు శ్రీకృష్ణుడు త్రాళ్లతో కట్టిన రోటిని లాగుట చేతనే ఆ యమలార్జున వృక్షములు కూలిపోయేనని మరియు శ్రీకృష్ణుడు ఆ రెండు చెట్ల నడుమ నుండి దూరినని కర్రరోలు తలక్రిందులై ఆ రెండు చెట్ల నడుమ ఇరుక్కొనినని శ్రీకృష్ణుడు రోటికి కట్టిన త్రాళ్లను పట్టుకొని గట్టిగా లాగగా చెట్లు నేలకూలినని అవి ఇట్లు నేలకూలగానే వాని నుండి 2 దివ్య పురుషులు వెలుపలికి వచ్చి శ్రీకృష్ణుతో ఏదో సంభాషించరని చెప్పిరి. ఆ బాలుడు చెబుతున్న కథనమును చాలా మంది గోపాలురు విశ్వసించలేదు. అట్టి విషయములు సాధ్యమని కూడా వారు భావించలేదు. అయినను వారిలో కొందరు ఆ మాటలను విశ్వసించి నందమహారాజుతో నీ బాలుడు ఇతర బాలురుల వంటి వాడు కాడు, అతడు తప్పక ఈ కార్యమును చేసి ఉండవచ్చును అనిది. నందమహారాజు అతని పుత్రుని అసాధారణ శక్తులను గూర్చి వింటూ మందహాసము చేయసాగిను. అతడు ముందుకు వెళ్ళి తన పుత్రునికి కట్టిన త్రాడుముడిని విప్పెను. ఆ విధముగా నందమహారాజు త్రాడును తొలగించగానే గోపికలు తమ ఒడలోనికి శ్రీకృష్ణుని తీసుకొనిది. పిమ్మట వారు అతడిని ఇంటి ముంగిట్లోకి తీసుకువెళ్లి అతని అద్భుత లీలలను ప్రశంసిస్తూ చప్పట్లు చరససాగిరి. శ్రీకృష్ణుడు కూడా సామాన్య బాలుని వలె చప్పట్లు చరుస్తూ వారితో పాటు దూకసాగాను. దేవదేవుడు పూర్తిగా వారికి వసుడైనందున వారి చేతిలోని కీలిబొమ్మ వలె పాటలు పాడుతూ నర్తించసాగాను. కొన్నిసార్లు యశోదామాత తాను కూర్చుండుటకు పీటను తెమ్మని శ్రీకృష్ణుని కోరినప్పుడు పీట బరువైనను అతడు ఏదో విధముగా దానిని తెచ్చి తన తల్లికి అందిస్తుండెను. కొన్నిసార్లు నందమహారాజు శ్రీమన్నారాయణుని అర్చించిన పిమ్మట తన చెక్క పాదుకలను తెమ్మని శ్రీకృష్ణుని పురమాయించినప్పుడు అతడు వాటిని ఎంతో కష్టపడి తలపై పెట్టుకొని తెచ్చి తండ్రికి ఇస్తుండెను. ఎప్పుడైనను అతడిని ఏదైనా బరువును ఎత్తమన్నప్పుడు దానిని ఎత్తలేక అతడు అందముగా తన చేతులను తిప్పేవాడు. ఈ విధముగా అతడు ప్రతిరోజు ప్రతి క్షణము తల్లిదండ్రులకు ఆనంద నిధిలా కనిపించసాగాను. బృందావన వాసుల ఎదుట శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా బాల్యచేష్టలను ప్రదర్శిస్తుండెను. పరమ సత్య స్వరూపుడైన దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల వాంఛలకు తానెట్లు వసుడగునో పరమ సత్యమును అన్వేషించు తత్వవేత్తలకు మహర్షులకు తెలియజేయుట కొరకే అతడు ఆ విధముగా చేస్తుండెను. ఒకరోజు నందమహారాజు భవనము ఎదుట ఒక పండ్లమ్ముకొను ఆవిడ వచ్చి ఎవరికైనా నువ్వు పండు కావలసంచో రండి వచ్చి తీసుకొనండి అని కేక వేసెను. ఆ కేకను విని వెంటనే బాలకృష్ణుడు గుప్పెడు ధాన్యమును చేతపట్టుకు వచ్చి ఆ ధాన్యమిచ్చి పండ్లను తీసుకోదలిచెను. ఆ రోజుల్లో వస్తువుల కొనుగోలు వస్తువు వినిమయము ద్వారా మాత్రమే జరుగుతుండేది. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులు పండ్లను ఇతర వస్తువులను ధాన్య వినిమయము ద్వారా పొందుతుండటను చూచి ఉండవచ్చును కనుక అతడు
వారిని అనుకరించెను. అతని చేతులు చిన్నవగుట చేత అతడు ఆ ధాన్యము జాగ్రత్తగా పట్టుకోలేకపోయాను. దానితో ధాన్యము పిడికిలి నుండి జారిపోసాగెను. పండ్లమ్ముకొను ఆవిడ దానిని చూచి దేవాది దేవుని సౌందర్యమునకు ముగ్ధురాలై అతని చేతిలో మిగిలిన గింజలనే తీసుకొని అతని చేతుల నిండా పండ్లను ఉంచెను. ఇంతలో తిరిగి చూడగా పండ్ల బుట్ట రత్నములతో నిండిపోయి ఉండెను. భగవంతుడు సకలాభీష్ట ప్రదాత. ఎవరైనాను భగవంతుడికి ఏదైనాను అర్పించినచో వారు దానిని కోల్పోరు. అతడు అందుకు 1,00,000 రెట్ల అధిక లాభమును తిరిగి పొందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరున్నారమ్మా? నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు? నేను చదువుతా ప్రభుజీ, నేను ఉన్నాను. కుసుమమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. ప్రభుజీ నంబర్ చెప్పరా ఒకసారి? ఇదే బుక్ అమ్మా? పాత బుక్ 122. 122. పాత బుక్ కాదు ప్రభుజీ, కొత్త బుక్కే. కొత్త బుక్ అయితే నాకు తెలియదమ్మా పేజ్ నెంబర్. ప్రభుజీ నేను కూడా 108. కొత్త బుక్ అయితే ప్రభుజీ ఎన్నో చాప్టర్ ఎన్నోది మాతాజీ? వచ్చేస్తారా బకాసుర వ్రత? యమలార్జున వృక్షముల నుంచి చదువు. ఇక్కడ నుంచి చదవాలి. ఓకే. 108 ప్రభుజీ? 108. ఎక్కడ ప్రభుజీ? కొన్నిసార్లు యమలార్జున. దాని తర్వాత పారాగ్రాఫ్. ఓకే ప్రభుజీ, కనిపించింది. యమలార్జున వృక్షములను ముక్తిని ప్రసాదించిన శ్రీకృష్ణుడు బలరామునితోనూ తక్కిన గోపబాలురితోనూ కలిసి ఒక రోజు యమునా నది గట్టున క్రీడిస్తుండెను. బాగా ప్రొద్దెక్కిపోయినందున బలరాముని తల్లి రోహిణి వారిని గృహముకు రమ్మని పిలుచుట కొరకే అక్కడకు వచ్చెను. కానీ కృష్ణ బలరాములు తమ మిత్రులతో ఆటలాడుటలో పూర్తిగా నిమగ్నులై గృహముకు తిరిగి వెళ్ళుటకు నిరాకరించి మరింత ఎక్కువగా ఆటలాడుటలో మునిగిపోయిరి. రోహిణీదేవి వారిని గృహముకు మరల్చిలేక యశోదామాతను తిరిగి వారిని పిలవమని పెంపెను. యశోదామాత శ్రీకృష్ణుని పట్ల అపారమైన పుత్రవాత్సల్యమును కలిగి ఉండుట చేత అతడిని పిలుచుట కొరకు బయటకు రాగానే ఆమె పాణ్యులు చెప్పునకు వచ్చెను. తండ్రి గృహముకు తిరిగి రావయ్యా, భోజన సమయము పాలనలు చేపుకు వచ్చెను. తండ్రి గృహము తిరిగి రావయ్యా, భోజన సమయము దాటిపోయెను అని ఆవిడ బిగ్గరగా రోధించసాగెను. ఓ చిన్నారి కృష్ణ కమలాక్ష, నాయన వచ్చి నా స్తన్యమును గ్రోలుము. నీవు చాలా సమయము నుండి ఆటలాడుతుంటివి కన్నా నీవు చాలా ఆకలిగొని ఉందువు. నీవు చాలా సమయము నుండి ఆడుకొని నందున మిక్కిలి అలసి ఉందువు అని ఆవిడ శ్రీకృష్ణుని పిలవసాగెను. తర్వాత బలరామునితో కూడా ఆవిడ ఇట్లనెను, నాయన కులదీపమా, నీ సోదరుడైన శ్రీకృష్ణునితో కలిసి వెంటనే గృహమునకు మరలుము. ఉదయం నుండి మీరు ఆటలలో మునిగి అలసి ఉండిరి. నా మాటలను విని గృహముకు తిరిగి వచ్చి భోజనమును చేయము. మీ తండ్రి నందమహారాజు మీ కొరకే ఎదురు చూస్తుండగా ఆయన భుజించవలెను కనుక మీరు వెంటనే వచ్చినచో ఆయన కూడా భుజించును. నందమహారాజు తమకై వేచి ఉండెనని తాము లేనిచో భుజించబోరని వినగానే కృష్ణ బలరాములు వెంటనే వారి గృహముకు మరలిరి. వారితోటి ఆటగాండ్లు మా ఆటగెలుపులో ఉండగా నీవు విడిచి వెళుతుంటివి. ఇకపై ఈ విధముగా ఆటను విడిచి వెళ్ళనీయము అంటూ శ్రీకృష్ణుడు హెచ్చరించిరి. వారితోటి బాలురు ఇకపై వారిని తమతో పాటు ఆడనీయమని కూడా బెదిరించిరి. దానితో శ్రీకృష్ణుడు భయపడి గృహముకు మరలి వెళ్ళుటకు బదులుగా ఆ బాలురతో తిరిగి ఆడేందుకు వెళ్ళెను. అప్పుడు యశోదామాత పిల్లలను తిడుతూ శ్రీకృష్ణుని ఇట్లనెను, నా ముద్దు కృష్ణ, నీవు మామూలు వీధి పిల్లవాడువు కావు. నీకు గృహము లేదా? దయచేసి గృహముకు మరలిము. ఉదయం నుండి ఆడుకొనుట చేత చూడు నీ దేహము ఎంతగా అపరిశుభ్రమైనది. గృహముకు వచ్చి స్నానం చేయము. అంతేకాదు నేడు నీ జన్మదినోత్సవము. నీవు వచ్చి బ్రాహ్మణులకు గోవులను దానమియ్యవలెను. నీతో పాటు ఆడుకును బాలులను వారి తల్లులను ఎట్లు ఆభరణములతో అలంకరించి ఉన్నారో చూచిత్వా. నీవును స్నానం చేసి మంచి వస్త్రములను ఆభరణములను ధరించవలెను. కనుక నాయన దయచేసి వెంటనే తిరిగి గృహముకు తిరిగి రమ్ము. స్నానము చేయము. చక్కని వస్త్రములు ధరించిన పిమ్మట తిరిగి ఆడుకొనుటకు వెళ్ళవచ్చును. బ్రహ్మ శివుడు వంటి దేవతత్వములను కూడా పూజనీయులైన కృష్ణ బలరాములను యశోదామాత ఈ విధంగా పిలిచెను. వారిని ఆమె తమ చిన్నారి బాలురుగానే భావించెను. యశోదామాత కుమారులైన శ్రీకృష్ణుడు మరియు బలరాముడు గృహముకు తిరిగి రాగానే ఆమె వారికి అభ్యంగా స్నానం చేయించి చక్కటి వస్త్రములను నగలను ధరింప చేసెను.
పిమ్మట ఆవిడ బ్రాహ్మణులను ఆహ్వానించి శ్రీకృష్ణుని జన్మదినోత్సవం కారణమున బాలుడి చేత వారికి అనేక గోవులను దానము చేయించెను. ఈ విధంగా ఆవిడ తన గృహములో శ్రీకృష్ణుని జన్మదినోత్సవం వైభవంగా జరిపించెను. హరే ఈ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, దండత్వం ప్రభుజీ. ప్రభుజీ నేను కూడా ఉన్నాను ప్రభుజీ. సుబ్బలక్ష్మి చదువుతారమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ? చదువు. చదవండి. ఈ సంఘటన అనంతరము దగ్గర నుంచి చదవండి. ఈ సందర్భానికి కరెక్ట్ గా సరిపోతున్నాయండి. రేపు నేను కూడా ఉన్నాను ప్రభుజీ. సరే, ఎవరు చదువుతారైతే? సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతున్నారా, కుమారి మాతాజీ చదువుతున్నారా? కుమారి మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ సంఘటన నేను కూడా చదువుతాను. ఏమ్మా? సరే లక్ష్మీమాత మీరు చదువురు. చదువుతాను, జాయిన్ అయ్యానండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. ఈ సంఘటన అనంతరము గోప పెద్దలు నందుని అధ్యక్షతన సమావేశమై రాక్షసుల చేత మహావనంలో ఏర్పడుతున్న సమస్యలను ఎలా ఎదుర్కొనవలనని వారు చర్చించిరి. ఆ సభలో నందమహారాజు సోదరుడైన ఉపనందుడు కలడు. ఆయన విద్యావంతునిగా అనుభవజ్ఞునిగా గౌరవింపబడుతుండును. కృష్ణ బలరాములు శ్రేయస్సును కోరువాడు. ఆయన గొప్ప నాయకుడు. ఆ సభలో ఆయన ఇట్లు ప్రసంగించును. ప్రియమిత్రులారా, మనము ఈ ప్రాంతమును విడిచి మరొక ప్రాంతమునకు వెళ్ళవలెను. ఎందుకనగా భయంకర రాక్షసులు ఎల్లప్పుడూ ఇక్కడికి వస్తూ మన శాంతికి భంగము కలిగిస్తుండిరి. ముఖ్యముగా బాలురను చంపుటకు వారు ప్రయత్నించుతుండిరి. ఇదిగోను పూతన వృత్తాంతమే చూడండి. దేవాది దేవుడైన శ్రీహరి కృప చేత శ్రీకృష్ణుడు ఆ మహారాక్షసి బారి నుండి రక్షించబడను. తరువాత తృణావర్త రాక్షసుడు శ్రీకృష్ణుని ఆకాశంలో ఎత్తుకుపోయెను. ఏమైనను శ్రీహరి కృప చేతనే తిరిగి మన కృష్ణయ్య రక్షించబడెను. ఆ రాక్షసుడు రాతి బండపై పడి మరణించెను. ఈ మధ్యనే ఈ బాలుడు 2 చెట్ల నడుమ ఆడుకొనుచుండగా ఆ చెట్లు భయంకరముగా విరిగి పడినను. కన్నయ్యకు ఎటువంటి గాయాలు కాలేవు. శ్రీహరియే ఈసారి కూడా అతనిని రక్షించెను. కూలిన ఆ చెట్ల క్రింద ఈ బాలుడు గాని ఇతనితో ఆడుకుంటున్నట్టు మరొక బాలుడు గాని పడినచో ఎంతటి దారుణము జరిగి ఉండడుదో ఊహించుము. ఈ సంఘటనలన్నింటినీ పర్యాలోచించగా ఈ ప్రాంతము మున్ముందు మనకు క్షేమకరము కాదని స్పష్టమవుతుందని ఈ ప్రాంతమును మనము విడిచి వెళ్ళవలెను. శ్రీహరి కృప చేత మనమందరము అనేక రకాల ప్రమాదముల నుండి రక్షించబడుతుంది. మనమిప్పుడు జాగరూకులమై ఈ ప్రాంతమును విడిచి ప్రశాంతంగా జీవించుటకు వీలయ్యే మరొక ప్రాంతమునకు తరలి వెళ్ళవలెను. మనము క్రొత్తగా మొక్కలు పెరిగిన బృందావనమునకు తరలిపోవుట ఉచితమని నేను భావిస్తుంటున్నాను. మన పశువులు మేతకు మేలైన పచ్చిక ప్రభుజీ కొంచెం పైకి వెళ్ళిపోయింది ప్రభుజీ. పశువుల మేతకు మేలైన పచ్చిక బయళ్ళు అక్కడ గలవు. ఆ ప్రదేశంలో మనము మన కుటుంబములతో ప్రశాంతంగా నివసించవచ్చును. బృందావన సమీపంలో గోవర్ధన పర్వతము కలదు. అది ఎంతో అందమైనది. అక్కడ మన పశువులకు నూతన పచ్చిక సమృద్ధిగా లభించును. కనుక అక్కడ నివసించుటలో మనకు ఎట్టి ఇబ్బందులు ఏర్పడవు. కనుక మనము ఏ విధముగానూ కాలహరణము చేయక వెంటనే ఆ సుందర ప్రదేశమునకు బయలుదేరవలెనని నేను సూచిస్తుంటున్నాను. మీకందరికీ ఇష్టమైనతో మనమందరము వెంటనే బండ్లను సిద్ధపరుచుకుని మన ఆవుల మందును ముందుంచుకుని బయలుదేరవలెను. ఉపనందుని పలుకులు విని గోపాలురందరూ వెంటనే అతడి సూచనను అంగీకరించి మనమందరము వెంటనే అక్కడికి బయలుదేరుదాము అని వారనిది. అందరూ తమ గృహోపకరణాలను బండలో వేసుకుని ప్రయాణమునకు సిద్ధమైరి. గ్రామంలోని వృద్ధులకు, శిశువులకు, స్త్రీలకు బండలో కూర్చుందుకు ఏర్పాట్లు చేయబడిన గోపాలకులు ధనుర్బాణములను ధరించి బండ్ల వెంట నడిచెను. గోవులు, దూడలు ఎడ్ల బండ్ల ముందు నడిచెను. గోపాలురు ధనుర్బాణములతో అలమంద చుట్టూను నిలిచి బాకాలను కొమ్ములను పూరించసాగిరి. ఈ విధముగా ఆడంబరముగా వారు వృందావనమునకు బయలుదేరి ప్రజాంగనల సోయగములను ఎవరు వర్ణించగలరు? వారందరూ విలువైన వస్త్ర ఆభరణములను అలంకరించుకుని బండలో కూర్చుండిరి.
ఎప్పటి వలనే వారు శ్రీకృష్ణుని బాల్యలీలను గూర్చి చర్చించసాగారు. యశోదామాత, రోహిణీమాత, కృష్ణ బలరాములతో రోహిణీమాత, యశోదామాత అట్లు బండ్లలో వెళ్తూ కృష్ణ బలరాములతో ముచ్చటించసాగారు. అట్లు ముచ్చటిస్తూ ఆనందముతో ముడిసిపోవుట చేత వారు మరింత మనోహరంగా కనిపించసాగారు. ఈ విధముగా శాశ్వత సుఖశాంతులతో నివసించగలుగు బృందావనమునకు చేరుకొని వారు బృందావనమునకు ఒకసారి ప్రదక్షిణ చేసి తమ బండ్లనన్నింటినీ ఒకచోట అర్ధవలయాకారములో గుంపులుగా నిలిపి తాత్కాలిక నివాస గృహాలను నిర్మించుకొనిది. కృష్ణ బలరాములు బృందావనమును, గోవర్ధన పర్వతమును, యమునా తీర సౌందర్యమును చూసి ఎంతగానో ఆనందించిరి. వారు పెరిగి పెద్దవారుతో బృందావన వాసులందరకును ఆనందమును కలిగించసాగిరి. కొంతకాలం పిమ్మట కృష్ణ బలరాములకు దూడలను మేపు కార్యము అప్పగింపబడిన. గోపబాలులకు ఆరంభములో చిన్ని దూడలను మేపు బాధ్యత అప్పగింపబడిన. బాలులకు బాల్యము నుండియే ఈ విషయంలో శిక్షణ ఇస్తుంది కనుక కృష్ణ బలరాములు తక్కిన ఇతర గోకుమారులతో కలిసి పచ్చిక బీళ్లకు వెళ్లి దూడలను మేపుతూ తమ తోటి బాలులతో కలిసి ఆటలాడసాగిరి. గోవులను మేపుతున్నప్పుడు ఆ సోదరులు ఇద్దరును తమ పిల్లల గోవును మ్రోగించేవారు. బాలురు బంతులతో ఆడుకొనినట్లుగా వారు ఉసిరికాయలతోనూ పెద్ద రేగు పండ్లతోనూ ఆడుకోసాగిరి. కొన్నిసార్లు వారు కాళ్ళ గజ్జలు, అందెలు మ్రోగుచుండగా అందముగా నర్తించేవారు. కొన్నిసార్లు కంబళ్ళు కప్పుకొని ఎడ్ల వలె, గోవుల వలె నర్తించేవారు. ఈ విధముగా కృష్ణ బలరాములు క్రీడించసాగిరి. ఆ ఇరువురు సోదరులు ఈ గోవులను, ఎడ్లను అనుకరిస్తూ రంక వేసిరి వారు. ఎడ్ల పోరాటాలను అనుకరించిన వారు. కొన్నిసార్లు వారు వివిధ పక్షుల, జంతువుల ధ్వనులను అనుకరించేవారు. ఇట్లు వారు సాధారణముగా కనిపించే ప్రాపంచిక బాలుల వలె బాల్య క్రీడలతో వినోదించసాగిరి. ఒకసారి కృష్ణ బలరాం హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ శుభలక్ష్మి. ప్రభు. సుబ్బలక్ష్మి మాత చదవండి, తర్వాత రేవతి మాత. హరే కృష్ణ. ఒకసారి కృష్ణ బలరాములు యమునా నది తీరములో క్రీడించినప్పుడు వత్సాసురుడు అను రాక్షసుడు ఆ సోదరులను చంపుట కొరకి ఒక దూడ రూపములో సమీపించెను. దూడ రూపములో ఉండుట చేత ఆ రాక్షసుడు తక్కిన దూడలతో సులభముగా కలిసిపోయెను. అయినను శ్రీకృష్ణుడు దానిని గుర్తించి తమ దూడలలో ఆ రాక్షసుని ప్రవేశమును గూర్చి బలరామునకు తెలిపెను. సోదరులు ఇద్దరును సడి చప్పుడు చేయకుండా దాని వద్దకు వెళ్ళిరి. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని వెనుక కాళ్లను, తోకను పట్టుకొని బలముగా త్రిప్పి ఒక చెట్టుపైకి విసిరివేసిరి. ఆ రాక్షసుడు వెంటనే ప్రాణాలను కోల్పోయి చెట్టుపై నుండి నేలపై పడెను. అలా ఆ రాక్షసుడు నేలపై చచ్చి పడుటతో అతని స్నేహితులు భలే చేసితివి అంటూ శ్రీకృష్ణుని అభినందించిరి. ఆనందముతో దేవతలు ఆకాశము నుండి పుష్పవృష్టిని కురిపించిరి. ఈ విధముగా సమస్త సృష్టి సంరక్షకులైన కృష్ణ బలరాములు ప్రతిరోజు ఉదయము దూడలను మేపుతూ బృందావనములో గోపబాలురుగా తమ బాల్య క్రీడలతో ఆనందించసాగిరి. ఒక రోజు గోపబాలురందరూ తమ దూడలకు నీరు త్రాగించుట కొరకే యమునా నది తీరముకు వెళ్ళిరి. సాధారణముగా దూడలు నీరు త్రాగునప్పుడు గోపాలురు కూడా నీరు త్రాగుతుందరు. వారు నీరు త్రాగి నదీ తీరములో కూర్చుని కొండవలే బృహదాకారముతో గల బాతు వంటి ఒక పెద్ద జంతువును చూచిరి. దాని దేహము వజ్రము వలె దృఢముగా ఉండెను. ఈ అసాధారణ జంతువును చూచిన వెంటనే వారు ఎంతగానో భయపడిరి. ఆ జంతువు పేరు బకాసురుడు. అతడు కంసుని మిత్రుడు. హఠాత్తుగా అసురుడు వారి ముందు ప్రత్యక్షమై తన పదునైన ముక్కుతో శ్రీకృష్ణుడిపై దాడి చేసి క్షణములో అతడిని మిరింగివేశాను. ఆ రాక్షసుడు అట్లు శ్రీకృష్ణుని మిరింగగానే బలరామాది బాలురందరూ దాదాపు మరణించినట్లే నేల కొరిగిరి. కానీ బకాసురుడు శ్రీకృష్ణుని మిరింగినప్పుడు అతని గొంతులో మంటలు చెలరేగినట్లు అనిపించెను. దీనికి కారణము శ్రీకృష్ణుని దేదీప్యమానమైన ప్రకాశము. ఆ మంటను భరించలేక రాక్షసుడు వెంటనే శ్రీకృష్ణుని బయటకు ఉమ్మి తన ముక్కుతో అతడిని పొడిచి చంపుటకు ప్రయత్నించెను. శ్రీకృష్ణుడు నందమహారాజు పుత్రుని పాత్రను పోషిస్తున్నను సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు ఆది జనకుడని బకాసురునకు తెలియదు.
యశోదామాత పుత్రుడు దేవతలందరికీ ఆనంద నిధి సాధు సంరక్షకుడైన శ్రీకృష్ణుడు బృహదాకారుడైన ఆ బకాసురుని ముక్కును పట్టుకొని సాధారణ శిశువు సులభముగా గడ్డిపోచను రెండుగా చీల్చినట్లుగా ఆ గోపబాలురందరూ చూస్తుండగానే దానిని రెండుగా చీల్చెను. దేవలోకవాసులు అభినందన సూచకముగా ఆకాశము నుండి గొప్ప సుగంధభరితములైన మల్లికా పుష్పములను కురిపించిరి. ఆ పుష్పవృష్టితో పాటు సంగీత వాద్యములు, బాకాలు, బేరులు, శంఖములు మ్రోగిన ధ్వని వినిపించెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురియుటను దేవదుందుబులు మ్రోగుటను చూచి గోపబాలురు ఆశ్చర్యపడిరి. బలరాముడు మరియు గోపబాలురందరూ శ్రీకృష్ణుని చూడగానే తమ ప్రాణములను తిరిగి పొందినట్లుగా హర్షించిరి. శ్రీకృష్ణుడు తమ వైపునకు వస్తుండుటను చూసిన వెంటనే వారు ఒక్కొక్కరుగా ఆ నందకుమారుడిని తమ హృదయాలకు హత్తుకొని ఆలింగనము చేసుకొనిరి. పిమ్మట తాము మేపుతున్న దూడలన్నింటినీ ఒక వైపుకు తోలి గృహములకు తిరిగి మరలిరి. వారు గృహాలను చేరి నందకుమారుని అద్భుత కార్యమును వర్ణించనారంభించిరి. గోపాలురు, గోపికలు, గోపబాలుర నుండి ఈ కథను వినగానే సహజముగానే శ్రీకృష్ణుని ప్రేమించు గోపీజనము ఎంతగానో ఆనందించిరి. అతని వైభవమును, సాహస కృత్యములను గూర్చి వినిన పిమ్మట అతని పట్ల వారి ప్రేమ మరింతగా అధికమయ్యాను. బాలకృష్ణుడు మృత్యుముఖము నుండి రక్షించబడినని తలుస్తూ విశేషమైన ప్రేమాధరములతో వారు అతని ముఖారవిందమును దర్శించసాగిరి. అంతేకాకుండా వారు శ్రీకృష్ణునిపై నుండి తమ దృష్టిని మరలించలేకపోయిరి. శ్రీకృష్ణుడు అనేక సార్లు అనేక రాక్షసుల చేత ముట్టడించబడినను ఆ రాక్షసులందరూ చివరకు హతులేరి. ఎట్టి ప్రమాదము జరగకుండా శ్రీకృష్ణుడు బయటపడుటను గూర్చి గోపీజనము చర్చించుకోసాగిరి. భయంకర ఆకారములను కలిగినట్టి ఘోర రాక్షసులు శ్రీకృష్ణుని చంపుటకు ప్రయత్నించినను శ్రీహరి కృపచేత ఎవరునూ అతనికి చిన్ని గాయమును కూడా చేయలేకపోయిరి. అంతేకాకుండా వారు నిప్పులోకి దూకు మిడతల వలె మాడి మరణించిరని చెప్పుకొనిరి. గర్గముని వేద జ్యోతిష శాస్త్రములలో తనకు గల అపార జ్ఞానముతో ఈ బాలుని పలువురు రాక్షసులు చంపుటకు ప్రయత్నించుదరని ముందుగానే హెచ్చరించుటను వారు గుర్తు చేసుకొనిరి. అతడు తెలిపిన భవిష్యవాణి అక్షర సత్యమొగటను చూచి వారు ఆశ్చర్యపడిరి. చదవమంటారా ప్రభుజీ? గోపాలురు మరియు నందమహారాజు కృష్ణ బలరాముల అద్భుత లీలలను చర్చిస్తూ ఎల్లప్పుడూ ఆ చర్చలలోనే మునుగుతూ త్రివిధ క్లేశములను కూడా మరిచిరి. ఇదే కృష్ణ చైతన్య ప్రభావము. 5000 సంవత్సరముల క్రిందట నందమహారాజు పొందిన అనుభూతినే శ్రీకృష్ణ చైతన్యవంతులందరూ నేటికిని ఆ శ్రీకృష్ణుని మరియు అతని సహచరుల దివ్య లీలలను గూర్చి చర్చించినంతటనే పొందవచ్చును. సముద్రముపై సేతువును నిర్మించిన శ్రీరామచంద్రుడిని కోతులను మరియు సముద్రమును దాటి లంకలో ప్రవేశించిన హనుమంతుని అనుకరిస్తూ కృష్ణ బలరాములు తమ మిత్రులతో కూడి తమ బాల్య జీవితములను ఆనందించసాగిరి. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 11వ అధ్యాయమైన వత్సాసుర బకాసురుల వధకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. ప్రభుజీ కొద్ది ఇంకా రాత్రంతా అలా చదువుకోవాలని అనిపిస్తుంది ప్రభుజీ. ఓ ప్రభుజీ ఎంత బాగా మాకు పంపించారు, చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. రేవతి మాతాజీ, తర్వాత లక్ష్మీ మాతాజీ చౌదరి. నేను కూడా ఉన్నాను ప్రభుజీ, పార్వతి ఉన్నాను. ఓకేనమ్మా. లక్ష్మీ మాతాజీ తర్వాత పార్వతి మాతాజీ. ప్రభు దండవత్ ప్రణామం. 12వ అధ్యాయము అగాసుర వధ. ఒకరోజు ఉదయము శ్రీకృష్ణుడు నిద్ర లేచిన పిమ్మట తమ మిత్రులైన గోపాలకులతో కలిసి అడవికి వెళ్ళి అక్కడ వారితో కలిసి చలది ఆరగింపు దలిచెను. శయ్య నుండి లేచిన వెంటనే అతడు ఒక గేదె కొమ్మ బూరాను పూరించి తన మిత్రులందరినీ సమావేశపరిచెను. వారు ఒక చోట చేరి అక్కడి నుండి దూడలను తోలుకుంటూ అడవికి బయలుదేరిరి. ఈ విధముగా శ్రీకృష్ణుడు వేలాది గోపాలక మిత్రులను ప్రోగు చేసెను.
వారిలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక కర్ర, ఒక పిల్లను గ్రోవి, ఒక కొమ్ము బూర, ఒక చలిది మూట కలదు. ప్రతి ఒక్క గోపబాలుడు వేలాది దూడలను కాస్తుండెను. ఆ యాత్రలో గోపబాలురందరూ గొప్ప ఆనందముతో పాల్గొనిరి. ప్రతి ఒక్క బాలుడు శ్రీకృష్ణునితో సహా వారందరూ వివిధ ప్రదేశంలో వాటిని శ్రద్ధగా కాస్తుండిరి. వివిధ స్వర్ణాభరణములను ధరించిన ఆ గోపబాలురు ఆసక్తితో దారిలో కనిపించు పువ్వులను, ఆకులను, రెమ్మలను, నెమలి ఈకలను, ఎర్ర మట్టిని సేకరిస్తూ వాటితో చిత్ర విచిత్రములుగా తమను తాము అలంకరించుకొనసాగిరి. అడవిలో వెడుతున్నప్పుడు ఒక గోపబాలుడు మరొక బాలుని చలిది మూటను దొంగలించి మూడో వ్యక్తికి ఇస్తుండెను. ఆ చలిది మూటలో కోల్పోయిన మొదటి బాలుడు దానిని తీసుకొనుట కొరకై ఆ మూడవ బాలుని వద్దకు వెళ్ళగా అతడు దానిని మరొకరికి అందిస్తుండెను. ఈ రకముగా బాల్యక్రీడలు ఆ గోపబాలుర నడుమ ఎంతో వినోదముగా కొనసాగుతుండెను. శ్రీకృష్ణ భగవానుడు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యమును చూసేందుకు ఏదో దూర ప్రదేశమునకు వేగముగా పరిగెత్తెను. వెనుక ఉండిపోయిన గోపబాలురు ఎవరికి వారే ముందుగా అని చేరవలనని, అతన్ని తాకవలనని పోటీలు పడుతుండేది. ముందుగా నేనే అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుని తాకుదును అని ఒకరు, లేదు లేదు నీవు వెళ్ళలేవు, నేనే ముందుగా వెళ్ళి అతన్ని తాకుదును అని మరొకరు, కొందరు తమ వేణువులను వాయిస్తుండగా మరికొందరు కొమ్ముబూరలను ఊదసాగిరి. కొందరు ఆనందముగా నెమళ్ల వెనక పరిగెత్తగా మరికొందరు కోకిల కూతలను అనుకరించి సాగిరి. కొందరు ఆకాశంలో ఎగురు పక్షులను నీడలను అనుసరిస్తూ వాని సరి అయిన గతిని తెలుసుకొనుటకు వివిధ ఆకారములుగా పరిగెత్తసాగిరి. కొందరు సడిసి చప్పులు చేయకుండా కోతుల ప్రక్కకు వెళ్ళి కూర్చుండిరి. మరికొందరు నర్తించు నెమళ్లను అనుకరించగా మరికొందరు కోతుల తోకలను పట్టుకొని లాగుతూ వాటితో క్రీడించసాగిరి. ఆ కోతులు చెట్లపైకి ఎగిరినప్పుడు గోపబాలురు కూడా వాటితో పాటు కొమ్మలపైకి ఎగరసాగిరి. ఒక కోతి వారిని వెక్కిరిస్తూ పల్లకిలించగా గోపబాలురు తిరిగి దానిని వెక్కిరిస్తూ పల్లకిలించసాగిరి. కొందరు బాలురు యమునా తీరములోని కప్పలతో ఆడుతూ అవి భయపడి నదిలో దూకగాని వాటి వెంట వారును నీటిలోకి దూకసాగిరి. పిమ్మట నీటిలో నుండి పైకి వచ్చి తమ నీడలను చూచి వెక్కిరిస్తూ నవ్వుతూ నిలబడసాగిరి. పాడుపడిన బావుల వద్దకు వెళ్ళి గట్టుపై నుండి బావిలోకి త్రొంగి చూస్తూ గట్టిగా అరిచినప్పుడు ఆ అరుపులు ప్రతిధ్వనించగా ఆ ప్రతిధ్వనులను దూషిస్తూ నవ్వుకుంటుండరు. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా భగవద్గీతలో తెలిపినట్లుగా తత్వదర్శులు అతడిని పరబ్రహ్మముగాను, పరమాత్మగాను, దేవాది దేవునిగాను వివిధ రకములుగా సాక్షాత్కరింప చేసుకుందరు. ఆ వాక్యలను ధృవీకరిస్తూ శ్రీకృష్ణుడు తన దేహకాంతితో నిరాకార బ్రహ్మానుభూతిని కలిగిస్తూ భక్తులకు మాత్రము దేవాది దేవుడుగా ఆనందము అందిస్తుండెను. దేవాది దేవుని బాహ్యశక్తి అయిన మాయ చేత మోహితులైనట్టి వ్యక్తులు అతడిని కేవలం ఒక అందమైన బాలునిగానే దర్శించుదురు. ఏమైనను శ్రీకృష్ణుడు తనతో ఆటలాడిన గోపబాలురకు సంపూర్ణ దివ్యానందమును కలిగించెను. పుణ్యకర్మల ఫలము విరివిగా తెప్పలుగా ఉన్నందునే గోపబాలకులు దేవాది దేవునితో సన్నిహిత సంబంధమును పెంచుకోగల మహా సౌభాగ్యమును నోచుకొనిరి. ఎవరు బృందావనము దివ్య సౌభాగ్యమును అంచనా వేయగలరు? యోగులు తమ కఠిన తపస్సు దర్శింపలేని హృదయములో నెలకొనిన దేవాది దేవుని వారు ప్రత్యక్షముగా సాక్షాత్కరించుకోగలిగిరి. ఈ విషయమును బ్రహ్మ సంహిత కూడా నిర్ధారించి చెబుతుండెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఇతర వేదోపనిషత్తుల్లో అన్వేషింపవచ్చును. అయినను అతడిని అక్కడ కూడా కొనుగొనుట మిక్కిలి దుర్లభము. కానీ భక్తుల సాంగత్యము లభించిన భాగ్యశాలును మాత్రమే దేవాది దేవుని ప్రత్యక్షముగా దర్శించుకోగలరు. గోపబాలకులు అనేక జన్మల పుణ్యకర్మల సంచయము చేత శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా దర్శించి మిత్రులుగా అతనితో క్రీడించగలిగిరి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని వారు ఎరుగరు. అయినను వారు అతని పట్ల గాఢానుబంధము పెంపొందించుకొని అతనికి సన్నిహిత మిత్రులకు అదృష్టమును నోచుకొనిరి. చదవమంటారు ప్రభు? ముందుకెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు తన గోపాలక మిత్రులతో బాల్య క్రీడలతో వినోదిస్తుండటను చూచి
అఘాసురుడు అను రాక్షసుడు ఓర్వలేకపోయెను. శ్రీకృష్ణుడు ఆనందముగా క్రీడిస్తున్న దృశ్యమును చూడలేక శ్రీకృష్ణుని మరియు అతనితో పాటు అతని మిత్రులందరినీ చంపదలిచెను. అఘాసురుడు అత్యంత క్రూర స్వభావి. దేవతలు అతనికి భయపడుచుందురు. దేవతలు తమ జీవితమును పొడిగించుట కొరకై ప్రతిరోజు అమృతపానమును చేస్తున్నను వారు అఘాసురునకు భయపడి ఈ రాక్షసుడు ఎప్పుడు వధింపబడును అని ఎదురు చూస్తుండేది. దేవలోకవాసులు అమరులగుటకు అమృతమును త్రాగినను వారు తమ అమరత్వమును విశ్వసించలేకపోయిరి. ఇందుకు విరుద్ధముగా శ్రీకృష్ణునితో పాటు క్రీడించు గోపబాలకులకు రాక్షసులైన భయమే లేదు. వారికి ఎటువంటి భయము లేదు. మరణము నుండి రక్షించుకొనుటకు భౌతిక విధానము లేవి పనిచేయవు. కృష్ణ చైతన్యవంతులకు అమరత్వము నిశ్చయము. అఘాసురుడు శ్రీకృష్ణుని మరియు అతని మిత్రుల ఎదుట ప్రత్యక్షమయ్యను. పూతనకు బకాసురునికి అఘాసురుడు సోదరుడవుట చేత శ్రీకృష్ణుడు నా వారిని వధించెను కనుక నేనెప్పుడు అతని మిత్రులతోనూ దూడలతోనూ సహా అతడిని వధింతును అని యోచించెను. అతడు కంసుని చేత ప్రేరేపితుడై పంపబడట చేత దృఢ నిశ్చయముతో ఉండెను. అతడు తన సోదరునికి ధాన్యముతోనూ నీటితోనూ తర్పణము విడిచినప్పుడు శ్రీకృష్ణుని ఇతర గోపబాలకులను తాను వధించినచో బృందావన వాసులందరూ సహజముగానే మరణింతురని అఘాసురుడు నిశ్చయించుకొనెను. ఎందుకనగా గృహస్థులకు సంతానమే జీవనాధారము. పిల్లలందరూ మరణించినచో వారి పట్ల గాఢమైన ప్రేమానురాగములు కలిగిన వారగుట చేత వారి తల్లిదండ్రులు కూడా సహజముగానే మరణింతురు. ఆ విధముగా బృందావన వాసులందరినీ వధించుటకు నిర్ణయించుకొనిన అఘాసురుడు మహిమ అను యోగ స్థితిలో తనను తాను విస్తరింపజేసుకొనెను. రాక్షసులు సాధారణముగా అన్ని రకాల యోగ శక్తులను సాధించుటలో దాదాపు నిపుణులై ఉందురు. మహిమ అను యోగ స్థితిలో ఒక వ్యక్తి తను ఇచ్చానుసారము తనను తాను విస్తరింప చేసుకొనవచ్చును. అఘాసురుడు 8 మైళ్ళు విస్తరించిన ఒక సర్ప ఆకారమును దాల్చెను. ఆశ్చర్యకరమైన ఆ దేహముతో ఆ అసురుడు కొండ గుహవలే పెద్ద నోటిని తెరుచుకుని కృష్ణ బలరాములతో పాటు గోపబాలురందరినీ మ్రంగదలచి దారిలో వేచి ఉండెను. భీకర సర్పాకారములో గల ఆ రాక్షసుని క్రింద పెదవి భూమిని పై పెదవి ఆకాశమును తాకునట్లు భయంకరముగా తన నోటిని తెరిచెను. పై పెదవి మేఘమండలమును అంటుతుండెను. అతని దవడలు అవధులు లేని పెద్ద పర్వత గుహల వలె కనిపించగా అతని పళ్ళు పర్వత శిఖరం వలె కనిపించెను. అతని నాలుక విశాలమైన రహదారి వలెను అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు మోటారు గాలిలా ఉండెను. అతని కన్నులలో నిప్పులు రగులుతుండెను. మొదట గోపబాలురు దానిని ఒక శిలగా భావించిరి. కానీ పరిశీలించిన పిమ్మట అదొక పెద్ద పాము అని నోరు తెరుచుకొని దారి మధ్య నిల్చుండెనని గ్రహించిరి. గోపబాలురు తమలో తామిట్లు చర్చించుకొనసాగిరి. ఈ ఆకారము ఏదో పెద్ద జంతువు వలె కనబడుచుండెను. మనలందరినీ ఒకేసారి మృంగివేయుటకే వేచి ఉన్నట్లు కనిపిస్తుండెను. చూడుము, అది మనలందరినీ మృంగివేయుట కొరకే నోరు తెరుచుకొనిన పెద్ద సర్పము గాదా? గోపబాలురలో ఒకరు ఇట్లనిది, అవును, నీవు చెప్పినది సత్యము. ఈ జంతువు పై పెదవి సూర్యప్రకాశము వలె, క్రింది పెదవి భూమిపై పడిన దాని ఎర్రటి ప్రతిబింబం వలె ఉండెను. ప్రియమిత్రులారా, ఈ జంతువు నోటి ఎడమ కుడి వైపులను చూడుము. దీని నోరు పెద్ద కొండ గుహవలే కలదు. దీని ఎత్తు ఎంత కలదో అంచనా వేయలేము. దీని గడ్డము ఒక పర్వత శిఖరము వలె కలదు. ఈ పొడవైన నాలుక రహదారి వలె కలదు. నోటి లోపలి భాగము పర్వత గుహ వలె చీకటిగా ఉండి దీని ఊపిరి వేడి గాల్పుల వలె వెలువడుతుండెను. నోటి నుండి వెలువడుతున్న చేపల కంపు వంటి దీని దుర్వాసన పేగులకు సంబంధించినది. వారు తిరిగి మరలా ఇట్లు సంప్రదించుకునిరి, మనమందరము ఒకేసారి దీని నోట ప్రవేశించినచో ఇది మనల్ని ఎట్లా మృంగగలదు? ఒకవేళ మనలందరినీ ఒకేసారి మృంగగలిగినను మన శ్రీకృష్ణుని మాత్రం అది మృంగలేదు.
శ్రీకృష్ణుడు బకాసురుని చంపినట్లే క్షణములో దీనిని కూడా వధించగలడు. గోపబాలురందరూ ఈ విధముగా చర్చించుకొనుచు దివ్యము సుందరమైన శ్రీకృష్ణుని ముఖారవిందము వైపునకు చూచిరి. పిమ్మట వారు చప్పట్లు జరుస్తూ మందహాసములు చేస్తూ ముందుకు నడిచి ఆ భయంకర సర్పము నోట ప్రవేశించిరి. పారాగ్రాఫ్ చదవండమ్మా. చదవా. ఈలోగా సమస్త జీవుల హృదయములలో నెలకొనినట్టి శ్రీకృష్ణుడు శిలలా కనిపించినట్టి ఆ జంతువు ఒక రాక్షసుడిని గ్రహించెను. ఈ విషయము తన మిత్రులకు తెలియదు. తన సహచరుల వినాశమును నివారించుట ఎలా అని ఆలోచిస్తుండగానే గోపబాలురు, గోవులు, దూడలు ఆ సర్పము నోట ప్రవేశించుట జరిగెను. శ్రీకృష్ణుడు మాత్రము అట్లు ప్రవేశించలేదు. ఆ రాక్షసుడు శ్రీకృష్ణుడు తప్ప మిగతా వారందరూ ప్రవేశించిరి. నా సోదర సోదరీమణులను వధించిన ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు ప్రవేశించును అని ఎదురు చూస్తుండెను. హరే కృష్ణ ప్రభుజీ. భారతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. స్క్రీన్ మీద చదువుతానండి. నాకు స్క్రీన్ పైకి వెళ్ళిపోయింది కొంచెం. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు సర్వ సంరక్షకుడు, కానీ తన మిత్రులు ఆ భీకర సర్పపు పొట్టలోకి ప్రవేశించటం చూచి కప్పేస్తుందండి కొంచెం. చూసి శ్రీకృష్ణుడు చాలా కాలం ఆందోళన చెందను. బహిరంగ శక్తి అయిన తన మాయ అంతటి ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తుండటం చూసి అతడు ఆశ్చర్యపడెను. ఎట్లు ఈ రాక్షసుని వధించవలెను, ఎట్లు నా మిత్రులను గోవత్సములను రక్షించుకొనవలను అని అతడు ఆలోచించసాగాను. వాస్తవమునకు శ్రీకృష్ణునికి ఆవేదన చెందవలసిన లేకున్నను అతడు ఆ విధంగా ఆలోచింపసాగాను. చివరకు ఒక నిర్ణయమునకు వచ్చి ఆయన కూడా సర్పముఖములోనికి ప్రవేశించాను. శ్రీకృష్ణుడు అఘాసురుని నోటిలో ప్రవేశించినప్పుడు ఏమి వింత జరుగునోనని మేఘముల చాటును గుమిగూడి చూస్తున్నట్టు దేవతలు అయ్యో అయ్యో అని తమ విచారమును ప్రకటింపసాగరి. అదే సమయంలో రక్తమాంస భక్షకులకు అలవాటు పడిన అఘాసురుని మిత్రులందరూ, ముఖ్యంగా కంసుడు వంటి వారందరూ శ్రీకృష్ణుడు రాక్షసుని ముఖమును ప్రవేశించినట్లు ఎరిగి ఎంతగానో ఆనందించరి. శ్రీకృష్ణుని మరియు అతని సహచరులందరినీ మింగివేయుటకు రాక్షసుడు యత్నించుచుండగా దేవతలు అయ్యో అయ్యో అనే ఆక్రందనలను అరుపులను విని వెంటనే శ్రీకృష్ణుడు రాక్షసుని కంఠంలోనే తన దేహమును పెంచసాగను. రాక్షసుడు మహాకాయుడైనను శ్రీకృష్ణుడు తన దేహమును మరింత అధికముగా పెంచగా ఊపిరి సొలపలేక ఉక్కిరి బిక్కిరై అతనికి కన్నులు తిరగసాగను. మరుక్షణములో ఊపిరి ఆడక అతని ప్రాణములు ఏ మార్గము నుండి బయటకు రాలేక చివరకు బ్రహ్మరంధ్రమును చీల్చుకుని పైకి వచ్చాను. ఆ విధంగా అతడు అణువులను కోల్పోయాను. రాక్షసుడు నేల కూలిన పిమ్మట శ్రీకృష్ణుడు తన దివ్య కటాక్షం చేతనే గోపబాలులను, దూడలను స్మృతిని కలిగించి వారితో పాటు అఘాసురుని అంటే పైకి వెళ్ళిపోయిందండి, చూస్తున్నాను. అఘాసురుని నోటిలో నుండి బయటకు వచ్చాను. శ్రీకృష్ణుడు అఘాసురుని నోట్లో ఉన్నప్పుడు ఆ అసురుని ఆత్మ ఉజ్వలైన కాంతితో దేహము నుండి బయటకు వచ్చి సకల దిక్కులను ప్రకాశముతో నింపుతూ ఆకాశములో వేచి ఉండెను. శ్రీకృష్ణుడు తమ సహచరులతోనూ దూడలతోనూ రాక్షస నోటి నుండి బయటకు రాగానే ప్రకాశవంతమైన కాంతి దేవతలందరినూ చూస్తుండగా శ్రీకృష్ణుని దేహములో లీనమయ్యను. దేవతల ఆనందముతో పరవశించి దేవాది దేవుడైన శ్రీకృష్ణునిపై పుష్పవృష్టిని కురిపించిరి. స్వర్గలోకవాసులు ఆ సంతోషముతో ఆరంభించగా గంధర్వ లోకవాసులు వివిధ స్తోత్రములను పఠించసాగిరి. మార్దంగికులు సంతోషముగా డ్రమ్ములు వాయించగా బ్రాహ్మణులు వేదవృక్కులను పఠించసాగిరి. దేవాది దేవుని భక్తులందరూ జయ జయ సర్వలోకేశ్వర దేవదేవ జయ జయ అని కీర్తించసాగిరి. ఉన్నత లోకముల్లో అంతటా ప్రతిధ్వంచిన శుభవార్తను విని ఏమి జరిగినదో చూచుటకు దేవుడు భూలోకమును దిగివచ్చును. రాక్షసుడు వధింపబడుట చూచి అతడు దేవాది దేవుని అసాధారణ లీలా వైభవమునకు విస్మృతుడయ్యను. ఆ రాక్షసుని నోరు అనేక దినముల పాటు అట్లే తెరుచుకొని ఉండి క్రమముగా ఎండిపోయిన అది గోపబాలురకు వినోద స్థలముగా మారెను. అఘాసురుడు
అగాసుర సంహారం శ్రీకృష్ణుడు అతని సహచరులు 5 ఏళ్ల ప్రాయములోనే లోపు ప్రాయమై ఉన్నప్పుడు జరిగాను. 5 సంవత్సరముల లోపు బాలురను కౌమారుడు అని 5 మొదలు 10 సంవత్సరముల వరకు వయసు గల వారిని పౌగండులు అని 10 నుండి 15 వరకు కైశోరులుగా వ్యవహరింపబడుదురు. 15 సంవత్సరాల పిమ్మట యువకులుగా వారు వ్యవహరింపబడుదురు. 1 సంవత్సరం వరకు అగాసురవధ సంఘటనను గూర్చిన వార్త వ్రజ గ్రామంలో తెలుపబడలేదు. గోపబాలురు 6వ సంవత్సరంలోనే ప్రవేశించగానే ఈ అద్భుత ఘటనను గూర్చి తమ తల్లిదండ్రులకు తెలియజేసిరి. దీని కారణము తరువాత అధ్యాయంలో స్పష్టమగును. బ్రహ్మాదుల కంటేను అధిక రెట్లు అధికమైన దేవాది దేవుని శ్రీకృష్ణునకు తన దివ్య దేహములో ఎవరినైనాను లీనం చేసుకొనుటలో ఎటువంటి కష్టము ఉండదు. ఆ అదృష్టమును అతడు అగాసురునకు ప్రసాదించను. అగాసురుడు జీవులు అలన్నింటిలో మిక్కిలి పాపి అను మాట సత్యము. పాపాత్మునకు పరమ సత్యములలో లీనమొగట సాధ్యపడదు. అయినను ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీకృష్ణుడు అగాసురుని దేహములోను ప్రవేశించను కనుక ఆ రాక్షసుడు తన పాప ఫలితముల నుండి పూర్తిగా పవిత్రుడయ్యను. భగవంతుని విగ్రహ రూపంలో లేక మనోకల్పిత రూపంలో నిరంతరము ధ్యానించు వారికి భగవంతుడు తన సామ్రాజ్యములో ప్రవేశించి తనతో పాటు నివసించు మహాసౌభాగ్యం ప్రసాదించును. కనుక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా ఏ అఘాసురుని దేహములోని ప్రవేశించెనో ఆ రాక్షసుని ఉన్నత స్థితి మనము ఊహించవచ్చును. మహర్షులు, యోగులు, భక్తులు భగవంతుని స్వరూపం నిరంతరము తమ హృదయములో బదిలిపరుచుకుందరు లేక దేవాలయములలో అర్చా విగ్రహ రూపంలోని భగవంతుని సేవింతురు. ఈ విధముగా వారు భౌతిక కల్మషము నుండి విముక్తులై చివరకు దేహాంతరమున భగవత్ రాజ్యములో ప్రవేశించుదురు. ఇట్టి స్థితిని భగవత్ స్వరూపుని మనస్సులో నిలుపుకొనుటి చేతనే కలుగును. కానీ అగాసుని విషయములో దేవాది దేవుడే స్వయముగా అతని దేహములోకి ప్రవేశించను కనుక అగాసుని స్థితి అసాధారణ భక్తుని స్థితి కంటేను మహాయోగుల స్థితి కంటేను ఉన్నతమైనది. మాతృగర్భములోని తను రక్షించిన శ్రీకృష్ణ భగవాన్ దివ్యలీలలను శ్రవణం చేయుటలో ఆసక్తి గల పరీక్షిత్ మహారాజు అతని కథల విషయంలో మరింత అధికాసక్తిని కనబరిచెను. అతడు తమ సమక్షమున శ్రీమద్ భాగవతమును చర్చించినట్లు సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రశ్నించాను. గోపబాలుడు పౌంగండ వయసు వచ్చే వరకు అనగా 1 సంవత్సరం పాటు అఘాసుర వధ వృత్తాంతము ఎవరితోనూ చర్చించుకుండుట పరీక్షిత్ మహారాజునకు ఆశ్చర్యపరిచెను. అట్టి సంఘటనను నాకు శ్రీకృష్ణుని విభిన్న శక్తులే కారణమని అతను ఎరుగును. ఆ విషయం ఎరుగుట పరీక్షిత్ మహారాజు గొప్ప ఆసక్తిని చూపెను. అసాధారణంగా క్షత్రియులు లేక పరిపాలకులు హరే కృష్ణ ప్రభుజీ సాధారణముగా క్షత్రియులు లేక పరిపాలకులు రాజ్య పాలనలో నిమగ్నులై ఉందరు కనుక శ్రీకృష్ణ దివ్యలీలను గూర్చి వినుటకు తగినంత తీరిక ఉండదు. కానీ శ్రీకృష్ణ దివ్యలీలను పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతము విషయంలో గొప్ప ప్రమాణికుడైన సుఖదేవ గోస్వామి వంటి వ్యక్తుల నుండి శ్రవణం చేయుటను గొప్ప అదృష్టముగా భావించెను. పరీక్షిత్ మహారాజు ప్రశ్నించుట చేత సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణుని స్వరూప గుణ వైభవ పార్షదులకు సంబంధించిన దివ్యలీలను వివరించుటను కొనసాగించను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 12వ అధ్యాయమైన అగాసుర వధకు శ్రీ భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరున్నారమ్మా? పద్మమాతాజీ, అనుపమ మాతాజీ నేను కూడా చదవాలి. చదువుతారమ్మా? అనుపమ మాతాజీ చదువు. హరే కృష్ణ. బుక్ ఉన్నది. బ్రహ్మదేవునిచే గోపబాలురు గోవత్సముల అపహరణ. అఘాసురుని మరణము గురించి గోపబాలురు 1 సంవత్సరం వరకు ఎందుకు చర్చింపలేదని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించినందుకు సుఖదేవ గోస్వామి మిక్కిలి ఆనందించింది. ఇంకను అతడు ఇట్లు పలికను, మహారాజా, నీవు నీ ఉత్సాహంతో శ్రీకృష్ణుని దివ్యలీలను నిత్యనూతనం చేస్తుండవు. మనసు, శక్తి, వాక్కు, చెవులు వంటి వాటి నిరంతరము కృష్ణనామ స్మరణ
శ్రవణ కీర్తనల్లో లగ్నము చేయుట భక్తుని స్వభావం. ఇదే కృష్ణ చైతన్యముగా పిలువబడింది. కృష్ణనామ శ్రవణ కీర్తనలో నిమగ్నమైనట్టి వారికి ఆ విషయము లేనందుకు క్రొత్త ధనమును కోల్పోయావు. క్రొత్త ధనమున కోల్పోవు. భౌతిక విషయములతో పోల్చి చూచినచో భగవత్ విషయాల్లో గోచరించు విశిష్టత ఇదే. భౌతిక విషయము కొంతకాలముకు పాతపడి సారహీనమైపోవును కనుక ఎవరునూ దాన్ని ఎక్కువ కాలము వినలేదు. అతడు మార్పును కోరుకొను. భగవద్ విషయాలకు సంబంధించినంత వరకు అది నిత్య నూతనముగా ఉండదు. ఎవరైనా దేవాదేవునికి సంబంధించిన శ్రవణ కీర్తనలో నిరంతరముగా చేతను వారికి అలసట అనేది ఎన్నటికీ కలగదు. అవి నిత్య నూతనములు. వినిన కొలది మరింత అధికముగా వినవల్లని కుతూహలము కలిగించును. విజ్ఞాస శ్రద్ధాళుడు అయిన శిష్యునికి రహస్య జ్ఞానములన్నిటినీ తెలియజేయట ఆధ్యాత్మిక ఆచార్యుని కర్తవ్యం. 1 సంవత్సరం వరకు అఘాసుర వృత్తాంతము ఎందుకు చర్చింపబడలేదు? శుకదేవ గోస్వామి వివరించసాగను. శుకదేవ గోస్వామి పరీక్షితుతో ఇట్లను, ఈ రహస్యమును శ్రద్ధగా విను. శ్రీకృష్ణుడు తన మిత్రులను అఘాసురుని వధించి అతని నోటి నుండి రక్షించిన పిమ్మట తన మిత్రులను యమునా నదీ తీరం తీసుకెళ్లి వారితో ఇట్లను, ప్రియమిత్రులారా, మెత్తని ఇసుకతో కూడిన ఈ యమునా నది తీరము భోజనములు చేయుటకు క్రీడించుటకు ఎంతో అనువుగా ఉన్నదో చూడము. నదీ జలముల్లోని తామరలు అందముగా వికసించి తమ సుగంధములను సర్వత్రా ఎలా వ్యాపింప చేస్తున్నవో చూడము. పక్షుల మధురధ్వనులు, మయూరములు, మనోహర క్రేంకారములు, చెట్ల ఆకుల మర్మర ధ్వనులతో కలిసి శ్రావ్యముగా వినిపిస్తుండదు. ఈ వృక్షరాజు ఇక్కడ కల్పించిన ఈ సుందర దృశ్యమును ఈ మధుర ధ్వనులు మరింత సుందరముగా చేస్తుండరు. అప్పటికే బాగా ప్రొద్దుపోయినందున మనం ఆకలితో ఉంటుంది. ఈ ప్రదేశంలో మనము భోజనాదులను ఆరగిద్దాం. దూడలు మన సమీపంలోనూ ఉంటూ యమునలో నీరు త్రాగి మనము భోజనం చేస్తున్నప్పుడు దూడలు ఈ ప్రాంతంలోని మెత్తని పచ్చిగడ్డని మేస్తుండని. శ్రీకృష్ణుడు చేసిన ఈ ప్రతిపాదనకు గోపబాలురు అందరినూ సంతోషించి మనము ఇక్కడ కూర్చుని చెల్దులు ఆరగిద్దాం అనేది. పిమ్మట వారు దూడలను పచ్చిగడ్డిని మేయిట కొరకై విడిచి నేలపై గుండ్రముగా కూర్చుని తమ గృహముల నుండి తెచ్చుకున్న చల్దుల మూటలు విప్పసాగారు. వలయాకారముగా కూర్చున్న మిత్రులందరి నడుమ శ్రీకృష్ణుడు కూర్చుండరు. శ్రీకృష్ణుడు అట్లా ఆ వలయంలో కూర్చుండినప్పుడు దక్కిన బాలురు అందరూ అతని చుట్టూరా కూర్చున్నారు. వారి కళ్ళెదుట గల శ్రీకృష్ణ భగవాన్ కన్నులారా దర్శిస్తూ ఆనందిస్తూ భోజనం చేయసాగారు. శ్రీకృష్ణుడు తామర పువ్వుల నడుమను నుండి బొట్టు వలను చుట్టూరా కూర్చున్నట్టు గోపబాలుడు దాని రేకుల వలన కనిపించారు. గోపబాలురు చెక్కపీటలను సేకరించి పువ్వులను పూల రేకులను వాటిపైకి రాశిగా పోసి ఆ రాశిపై తమ భోజన పెట్టెలను పెట్టుకుని శ్రీకృష్ణుతో ముచ్చటిస్తూ భోజనం చేయసాగారు. భోజించినప్పుడు ప్రతి గోపబాలుడు శ్రీకృష్ణుని ఏదో బాంధవ్యపు వరుసతో పిలుస్తూ చలోక్తులతోనూ నవ్వులతోనూ శ్రీకృష్ణ సహచర్య సుఖమును వారు అనుభవింపసాగారు. శ్రీకృష్ణుడు అట్లు మిత్రులతో కలిసి భుజించినప్పుడు తన వేణువును నడుముకు కుడి ప్రక్క, గోమబూరాన్ని ఎడమ ప్రక్కన దొక్కుని ఉంది. అతడు పెరుగు వెన్నెలు కలిపిన అన్నమును కుడి చేతును, వివిధ ఫలముల ముక్కలు ఎడమ చేతును పట్టుకుని ఉండి పూరేకుల వంటి అతని వేళ్ల సందుల నడుమ అవి కనిపిస్తున్నది. సకల మహాయజ్ఞ ఫలములను స్వీకరించే దేవాదేవుడు బృందావనంతో తన మిత్రులతో నవ్వుతూ పరిహాసాలాడుతూ చెల్దులు ఆరగిస్తున్నది. ఈ దృశ్యమును దేవతలు దేవలోకం నుండి దర్శించసాగారు. ఇక గోపబాలురు అందరూ దేవాదేవుని సహచర్యంలో ప్రత్యక్షముగా దివ్యానందమును అనుభవించసాగారు. ఆ సమయంలో చదువుతుంటే కళ్ళ ముందు అలా కనిపిస్తుంది. అసలు అంటే అలా మనకి అక్కడ ఆ కాలంలో ఎలా ఉంది, ఎలా జరిగింది అన్నది అసలు ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే అంత ఇదిగా అనిపిస్తుంది. అదే ఇందాక పారాగ్రాఫ్ లో కూడా రాసింది అదే కదా, భౌతిక విషయం అయితే అంత అనిపించదు, ఆధ్యాత్మిక సంగతి కాబట్టి అది చదివినప్పుడే నాకు అదే అనిపించింది. అది వెంటనే మనం మర్చిపోతాం. ఈ రోజు సినిమా చూస్తాం, రేపు అది ఫ్లాప్ అవుద్దో హిట్ అవుద్దో పోతుంది, కానీ మనకి ఆ మాటలు ఉండవు. ఇది అయితే మటుకు జీవితాంతం ఉంటది. ఇంకా ఎవరు చదువుతారమ్మా? పద్మా మాతాజీ, శారదా మాతాజీ చదవండి. ఇంకా మధ్యలో ఎవరైనా ఉన్నారండి? లేదమ్మా చదవండి, పర్లేదు. వాళ్ళ ఆర్డర్ దండవత్ ప్రణాం ప్రభు. ఆ సమయంలో దూడలు లేత గడ్డిపై ఆశతో దగ్గరలోనే ఉన్న వనంలో ప్రవేశించి నెమ్మదిగా కనుమరుగయ్యాయి. దగ్గరలో దూడలు కనబడకపోయేసరికి గోపబాలురు
వాటి రక్షణ గురించి కలవరపడి వెంటనే కృష్ణ అని అరిచారు. శ్రీకృష్ణుడు మూర్తీభవించిన భయానికే అంతకుడు. ప్రతి ఒక్కడు మూర్తీభవించిన భయానికి భయపడితే భయము శ్రీకృష్ణునికి భయపడుతుంది. కృష్ణ అని గట్టిగా అరిచి గోపబాలురు భయస్థితి నుండి ఒక్కమారుగా బయటపడ్డారు. మిత్రులు మృష్టాన్న భోజన ఆనందాన్ని విడిచి దూడలను వెతకడానికే పోవడాన్ని కృష్ణుడు కోరుకోలేదు. అందుకే అతడు వారితో, మిత్రులారా, మీరు భోజనాలు ఆపకండి, హాయిగా భోజనం చేయండి. దూడలను వెతకడానికి నేను స్వయంగా వెళ్తున్నాను అని అన్నాడు. ఆ విధంగా ఆ దేవాది దేవుడు ఎడమ చేతిలో పెరుగన్నపు ముద్దను పట్టుకుని అదే సమయంలో దూడలను పొదలలో గుహలలో వెతకడానికి బయలుదేరాడు. పర్వతాలలో అరణ్యాలలో ఎక్కడా వెతికినా అవి అతనికి కనబడలేదు. అగాసురుడు వధింపబడి దేవతలు ఆ సంఘటనను పరమాశ్చర్యంతో చూస్తున్నప్పుడు విష్ణు నాభి కమలంలో ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు కూడా దానిని చూడడానికి వచ్చాడు. బాలుడైనట్టి కృష్ణుడు అంతటి అద్భుతమైన కార్యము చేయడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ చిన్న గోపాలుడు సాక్షాత్తుగా దేవాది దేవుడని తెలిసినప్పటికీ అతని మహత్తర లీలలను మరింత తిలకించడానికి బ్రహ్మ అప్పుడు గోవత్స గోపబాలులను అపహరించి వేరొక చోటకు తీసుకొని పోయాడు. అందువలన ఎంత వెతికినప్పటికీ కృష్ణునికి దూడలు కనిపించలేదు. అంతేకాకుండా యమునా తీరంలో భోజనాలు చేస్తున్న గోపబాలురు కూడా కనిపించకుండా పోయారు. గోపబాలుని రూపంలో శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని కన్నను చిన్నవానిగానే అప్పటికి దేవాది దేవుడు కాబట్టి అతడు దూడలను గోపబాలులను బ్రహ్మయే అపహరించాడని వెంటనే అర్థం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు గోపబాలులను దూడలను అపహరించాడు. ఒంటరిగా నేను బృందావనానికి ఎలా వెళ్ళగలను? తల్లులందరూ ఎంతో దుఃఖిస్తారు అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అందుకే తన మిత్రుల తల్లులకు ముదమును కలిగించడానికి, అలాగే బ్రహ్మదేవునికి తన పరమాధిక్యాన్ని చూపడానికి శ్రీకృష్ణుడు వెంటనే తాను గోపబాలురు గోవత్సముల రూపాలను పొందాడు. దేవదేవుడే తన శక్తిచే జీవరాశి రూపంలో విస్తరించాడని వేదాలలో ఇదివరకే చెప్పబడింది. కనుక పలువురు గోపాలురుగా గోవత్సములుగా తిరిగి విస్తరించడము భగవంతునికి ఏమాత్రమో కష్టము కాదు. అందుకే అతడు అచ్చము గోపబాలుర రూపాలను పొందాడు. గోపబాలురందరూ నానా రకాలైన రూపాలు, ముఖ కవలికలు, దేహ నిర్మాణాలు కలిగి ఉన్నారు. వారు ధరించిన వస్త్రాభరణాలు నానా రకాలుగా ఉన్నాయి. వారి స్వభావాలు, వ్యక్తిగత కలాపాలు భిన్నంగా ఉన్నాయి. అంటే వ్యక్తిగతాత్మైనందున ప్రతిబాలుడు భిన్నమైన రుచులను, కలాపాలను, స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అచ్చము ప్రతి బాలునిగా రూపొందాడు. వివిధ పరిణామాలు, రంగులు, కలాపాదులు కలిగినట్టు గోవత్సాలుగా కూడా అతడు మారాడు. సమస్తము శ్రీకృష్ణుని శక్తి విస్తారమే కాబట్టి ఇది సాధ్యపడింది. పరస్య బ్రహ్మణః శక్తి అని విష్ణు పురాణంలో చెప్పబడింది. ఈ జగత్తులో మనము వాస్తవంగా చూసేది ఏదైనా అది జడ పదార్థమే కావచ్చును, లేదా జీవుని కర్మలే కావచ్చును. అదంతయు కేవలము భగవత్ శక్తి విస్తారమే. వేడి, వెలుతురు, అగ్ని యొక్క వివిధ విస్తారాలు అనడం ఇటువంటిదే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. అనితా మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ విధముగా శ్రీకృష్ణుడు ఆయా వ్యక్తుల ప్రవృత్తులకు అనుగుణంగా తనను తాను గోపాలురుగాను దూడలుగాను విస్తరింపజేసుకొని అట్టి తన రూపాంతరములచే కూడి తాను వృందావనమునకు తిరిగి వచ్చెను. జరిగిన ఈ సంఘటనలేమి గ్రామవాసులకు తెలియవు. గ్రామంలో ప్రవేశించగానే దూడలన్నీ తమ తమ తల్లులున్న పశువుల కొట్టముల్లోకి ప్రవేశించెను. గోపబాలురు తమ తమ గృహముల్లో తమ తమ తల్లుల దగ్గరికి వెళ్ళిరి. గోపబాలుర తల్లులు తమ ముంగిళ్లలో వారి వేణునాద ధ్వనిని విని గృహముల నుండి వెలుపలికి వచ్చి వారిని ఆలింగనం చేసుకొండ్రి. మాతృవాత్సల్యం వలన వారి పాలీళ్లు చేపునకు వచ్చినవి. వారు బాలురకు పాలిచ్చిరి. వారు అట్లు పాలిచ్చుట నిజమునకు తమ తనయులకు కాదు, ఆ బాలురుగా విస్తరించిన దేవాది దేవునికే. బృందావనంలోని తల్లులందరూ దేవాది దేవునికి చనుబాలనిచ్చుటకు అలా ఒక అవకాశం ఏర్పడెను. దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు తనకు పాలిచ్చు అవకాశమును యశోదకు మాత్రమే కాకుండా ఈసారి వృద్ధ గోప స్త్రీలకందరికీ కూడా కలిగించెను. గోపబాలురందరూ తమ తమ తల్లులతో ఎప్పటిలాగే ప్రవర్తించసాగిరి. తల్లులను అట్లే ప్రవర్తించసాగిరి.
సాయంకాలం అవగానే దినమంతయు పనిచేసి అలసిపోయిన తమ పిల్లలకు తల్లులు స్నానము చేయించి నొసట తిలకము దిద్ది నగలు పెట్టి వారికి ఇష్టమగు ఆహారమును ఇచ్చిరి. గోవులను పగలంతయు పచ్చిక బిల్లలు మేసి ప్రొద్దు గురుంకగానే గృహములకు తిరిగి వచ్చి తమ తమ దూడలను పిలుస్తూ పరవశించసాగెను. దూడలు తల్లుల దగ్గరికి రాగానే తల్లులు వాని శరీరములను నాలుకతో నాకుతున్నెను. నిజమైన దూడలను బాలురును అక్కడ లేకపోయినను గోవులకును దూడలకును గోపస్త్రీలకును వారి పిల్లలకును మధ్య గల సంబంధములలో ఎట్టి మార్పును లేక ఎప్పటి వలనే కొనసాగెను. నిజానికి దూడల పట్ల గోవుల ప్రీతి, గోపబాలుర పట్ల వారి తల్లుల వాత్సల్యము అపారముగా వృద్ధి చెందెను. ఆ దూడలు గాని బాలురు గాని తమ స్వంత సంతానము కాకపోయినను వారి ప్రేమ సహజముగానే వృద్ధి చెందెను. బృందావనంలోని గోవులకును గోప వనితలకును తమ సంతానము పై కన్నను శ్రీకృష్ణుని పైననే ఎక్కువ ప్రేమ కలదని ఈ సంఘటనతో స్పష్టమైనది. శ్రీకృష్ణుడు ఈ విధంగా 1 సంవత్సర కాలము తనను తాను గోపబాలురుగాను దూడలుగాను విస్తరింప చేసుకుంటే కాకుండా పచ్చిక బీడుల్లో దూడలు మేయు పచ్చిక కూడా తానే అయ్యెను. శ్రీకృష్ణుని విస్తరణము ప్రతి వ్యక్తి హృదయంలోనూ పరమాత్మ రూపమున నెలకొని ఉండునని భగవద్గీతలో తెలుపబడినది. శ్రీకృష్ణుడు పరమాత్మగా విస్తరించుటకు బదులు 1 సంవత్సరం పాటు గోపబాలురలోనూ దూడలలోనూ తానొక స్వరూపాంశగా మారెను. ఒకనాడు సంవత్సర కాలమునకు మునుపు కృష్ణ బలరాములు అడవిలో దూడలను మేపుచున్నప్పుడు గోవర్ధన పర్వతముపై గల కొన్ని గోవులు మేయుచుండుటను వారు చూచిరి. ఆ గోవులు దిగువన కొండలోయలో గోపబాలురు దూడలను మేపుచుండుటను చూచెను. హఠాత్తుగా వాటి దూడలను చూడగానే గోవులు వాని వైపు పరుగులెత్తసాగెను. అవి కొండపై నుండి 4 కాళ్లతో ఎగురుతూ ఒక్కసారిగా దూకసాగెను. గోవులు తమ దూడలను చూడగానే వాత్సల్యంతో కరిగిపోయి గోవర్ధన పర్వతంపై నుండి క్రిందనున్న పచ్చిక బీడునకు దారి కఠినముగానున్నను లక్ష్య పెట్టగా తోకలెత్తుకొని పాలతో నిండిన పొదుగులతో దూడల వద్దకు రాసాగెను. అవి కిందకు వచ్చుచున్నప్పుడు ఆ దూడలు నిజముగా తమ దూడలు కాకపోయినను వాటిపై గల మాతృప్రేమతో వాని పొదుగుల నుండి పాలు ధారలుగా కురియసాగెను. ఈ గోవులకు తమ స్వంత దూడలుండెను. గోవర్ధన పర్వతము కింద పచ్చిక బిల్లులో మేయుచున్న దూడలు పెద్దవి. అవి పచ్చికతోనే సంతృప్తి పడినట్టివి. అవి తల్లుల పొదుగుల నుండి పాలు త్రాగనక్కర్లేదు. కానీ గోవులన్నీ గోవర్ధనం పై నుండి దిగివచ్చి ఆ దూడల శరీరములను నాకసాగెను. దూడలను వాని పొదుగుల నుండి పాలను త్రాగసాగెను. ఆ గోవులకును దూడలకును మధ్య గొప్ప ప్రేమానుబంధము కనిపించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరున్నారమ్మా? హరే కృష్ణ. చదవాల్సిన వాళ్ళు ఎవరున్నారా? అమ్మ చదువుతావమ్మా? చదువుతాను నాన్న. హరే కృష్ణ. గోవర్ధన పర్వతం పై నుండి అట్లు క్రిందకు పరుగులెత్తుతూ వస్తున్న గోవులను వాటిని కాయిచున్న గోపాలకులు అడ్డగించుటకు ప్రయత్నించిరి. పెద్ద గోవులను పెద్దవారగు గోపాలురు, దూడలను గోప బాలకులు మేపుట పరిపాటి. దూడలు పాలను పూర్తిగా త్రాగనీయకుండా వాటిని గోవులకు సాధ్యమైనంత దూరముగా పెడుతూ ఉంటారు. కనుక గోవర్ధన పర్వతం పైనున్న గోవులను మేపుతున్న గోపాలురు వాటిని క్రిందకు వెళ్ళనీయకుండా నివారించుటకు ప్రయత్నించినను సఫలము కాలేకపోయింది. వాటిని నివారించలేకపోయినందుకు వారు ఆశ్చర్యపడిరి. విఫలులైనందుకు సిగ్గుపడింది. దానితో వారిలో ఆగ్రహం కలిగెను. అందుకు వారు మిక్కిలి చింతించిరి. కానీ క్రిందకు దిగి వచ్చినప్పుడు దూడలను మేపుతున్న బాలులను చూడగానే వారిలో వాత్సల్యము పొంగి పొరలెను. వారు క్రిందకు దిగి వచ్చి నిరాశతో గోవులపై ఆగ్రహించుకొనినను తమ బాలులను చూడగానే గొప్ప వాత్సల్యముతో వారి హృదయములు కరిగిపోయెను. వారి ఆగ్రహము, నిరాశ, అసంతృప్తి వెంటనే మటుమాయమయ్యెను. వారు ఆ గోపబాలుర పట్ల పితృవాత్సల్యమును ప్రకటిస్తూ సంతోషముతో వారిని ఎత్తుకొని ఆలింగనము చేసుకొనిరి. పిమ్మట వారి శిరస్సులను మూర్కొనుచు వారు మరింత అధికముగా ఆనందించిరి. వారు తమ బాలులను తిరిగి ఆలింగనము చేసుకొని తమ గోవులను గోవర్ధన పర్వతముపైకి తోలికెళ్ళిరి. దారి పొడవునను వారు తమ బాలులను గురించియే ఆలోచించసాగిరి. ఆ విధముగా ఆలోచిస్తున్నప్పుడు వారి కన్నుల నుండి నీరు ప్రవహించసాగెను.
గోవులకు దూడలకు నడుమ, తండ్రులకు తనయులైన గోపబాలురకు నడుమ అట్టి అసాధారణమైన ప్రేమను చూసి బలరాముడు ఈ అద్భుత స్థితి ఎట్లు నెలకొనెనని ఆశ్చర్యపడసాగింది. వాస్తవమునకు అటువంటి ప్రేమ దూడలకు గాని గోపకుమారులకు గాని ఆ సమయంలో అవసరం లేదు. బృందావన వాసులందరూ శ్రీకృష్ణుని ఏ విధముగా ప్రేమిస్తూ ఉందరో అదే విధముగా వారు తమ బాలులను కూడా ప్రేమిస్తుందరు. అట్లే గోవులు శ్రీకృష్ణుని పట్ల చూపు ప్రీతినే తమ దూడల పట్ల కూడా ప్రదర్శించుట బలరామునకు ఆశ్చర్యం కలిగించెను. కనుక ఈ అసాధారణమైన ప్రేమ ప్రకటనలో ఏదో మాయా రహస్యము కలదని, దీనిని దేవతలో లేక మహాశక్తివంతుడైన ఏ వ్యక్తియో ప్రయోగించి ఉండునని బలరాముడు భావించెను. లేనిచో ఈ అద్భుత మార్పు ఎట్లు సంభవించెను? తనకు పూజనీయుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మాత్రమే మాయాకల్పితమైన ఈ మార్పుకు కారణమై ఉండవచ్చుననే నిర్ణయమునకు అతడు వచ్చెను. దీనిని శ్రీకృష్ణుడే చేసి ఉండెను. నేను కూడా ఈ యోగ శక్తిని ఎరుగలేకున్నాను అని అతడు యోచించసాగెను. అనంతరము ఈ గోపబాలురు దూడలన్నీ శ్రీకృష్ణుని విస్తరణలేనను రహస్యమును బలరాముడు గ్రహించెను. హరే కృష్ణ. ఇంకా చదవనా నాన్న? చదువు. బలరాముడు వాస్తవమును ఎరుగుట కొరకై శ్రీకృష్ణుని ఇట్లు ప్రశ్నించెను. ప్రియమైన కృష్ణ, ఈ గోవులు దూడలు గోపబాలురందరూ మహర్షులో, యోగులో, దేవతలో అనిపిస్తున్నారు. కానీ వారందరూ వాస్తవమునకు నీ విస్తరణ లేనని నాకు అనిపించెను. వారందరూ నీవే ఈ దూడలుగాను గోపబాలురుగాను నటిస్తున్నావు. ఏమిటి రహస్యము? నిజమైన దూడలు గోపబాలురు ఎక్కడా? నిన్ను నీవు ఎందుకు దూడలుగా గోపబాలురుగా విస్తరింప చేసుకున్నావు? దీనికి కారణమేమిటో దయచేసి తెలుపుము. బలరాముని అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు జరిగిన విషయం అంతటిని క్లుప్తముగా వివరించెను. నిజమైన దూడలు గోపబాలురు బ్రహ్మచేత ఎట్లు అపహరించబడినది, దూడలు గోపబాలురు కనబడుటలేదని జనులకు తెలియకుండుట కొరకై ఎట్లు తానే దూడలుగా గోపబాలురుగా విస్తరించినది వివరించెను. హరే కృష్ణ. ఇంకేంటుంటది అన్న మాత్రమే అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది అన్న. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? నేను చదువుతాను. కృష్ణ బలరాములు సంభాషించుకుంటుండగా బ్రహ్మ క్షణకాలం అనగా తన కాలమాన ప్రకారం విశ్రమించి తిరిగి వచ్చి బ్రహ్మ జీవిత కాలమును గూర్చిన వివరములు భగవద్గీత 8.17 శ్లోకంలో కలవు. 4 యుగములకు 1000 రెట్లు లేక 43,20,000 మానవ సౌరమాన సంవత్సరములు బ్రహ్మకు 12 గంటల కాలం అనగా బ్రహ్మకు ఒక క్షణము మన సౌరమాన కాలము ప్రకారం 1 సంవత్సరములకు సమానము. తాను బాలులను దూడలను అపహరించిన పిమ్మట ఏమి చిత్రము జరిగినదో చూచుటకే బ్రహ్మ తన కాలమానమున క్షణం కాలమును విశ్రమించి తిరిగి వచ్చాడు. కానీ తాను నిప్పుతో చెలగాటమాడుచున్నానని భయపడింది. శ్రీకృష్ణుడు తన ప్రభువు ఏమైనను అతను వినోదము కొరకే గోపబాలులను దూడలను అపహరించి శ్రీకృష్ణుడితో క్రీడించసాగాడు. వాస్తవములకు అతడు ఎంతో ఆందోళనకు గురయ్యాడు. కలవరపాటుతో అధిక సమయము ఆలస్యము చేయక క్షణములో తన కాలం ప్రకారం వెనుకకి తిరిగి వచ్చాను. బ్రహ్మ తాను మొదట అక్కడికి వచ్చినప్పుడు ఉన్నట్లుగానే గోపాలకులు దూడలు గోవులు శ్రీకృష్ణుతో పాటు విహరిస్తున్నట్టును చూచాను. తాను వారిని తీసుకువెళ్లి తన యోగశక్తిలో నిద్రపుచ్చిన విషయము తాను ఎరిగినప్పటికీ అతడు ఇట్లు భావించసాగాడు. బాలులను దూడలను గోవులను అన్నింటినీ నేను అపహరించుకుని వెళితే వారు ఇంకనూ నిద్రలో ఉండిన విషయము నేను ఎరుగుతాను. వానిని పోలిన దూడలు గోపబాలురు ఇక్కడ శ్రీకృష్ణుతో వినోదించడం ఎట్లు సాధ్యపడను? నా యోగశక్తి వారిపై పనిచేయలేదా? వారు సంవత్సర కాలముగా శ్రీకృష్ణుతో కలిసే ఉండినను వారు నా యోగశక్తికి లోబడలేదా? వాస్తవమును గ్రహించుటకు బ్రహ్మ ప్రయత్నించాడు. అయినను అతడు దాన్ని గ్రహించలేకపోయాడు. మరో మాటలో చెప్పవలనన్నా బ్రహ్మ తానే తన యోగశక్తికి లోబడి ఉన్నట్లు అనిపించింది. అతని యోగశక్తి చీకటిలో పిండి మంచు వలెను, పగటి వేళ మినుగురు పురుగు వలెను కాంతిహీనమయ్యాను. రాత్రి వేళలో చీకటిలో మినుగుడు పురుగు తడతడమని కొంత కాంతిని ప్రసరించింది.
కొండ కొమ్మలపై పైనే గాని నేలపైన గాని పెరిగిపోయిన పిండి మంచు పగటివేళ కొంత ప్రకాశించినను రాత్రులలో మంచు ప్రకాశించదు. అట్లే పగటివేళ మిడుగురు పురుగు వెలవెలబోయినట్లుగాను శ్రీకృష్ణుని మహాయోగ శక్తి ఎదుట అల్పమైన తన మాయాశక్తిని బ్రహ్మ ప్రదర్శింపచూపాడు. మంచు లేదా మిడుగురు పురుగు వంటిదైన తన అల్ప మాయాశక్తి అత్యాధిక మాయాశక్తి ఎదుట తన ప్రభావం చూపదలిచినచో అతడు తన సొంత ప్రభావములను నశింప చేసుకుని దానిని అతడు వృద్ధి చేసుకోలేడు. బ్రహ్మ వంటి మహనీయుడు కూడా శ్రీకృష్ణుని పట్ల తన మాయాశక్తిని చూపదలిచి అపహాస్యములకు గురి అయ్యింది. ఈ విధముగా బ్రహ్మకు తన మాయాశక్తిని గురించి సందేహం ఏర్పడింది. ఆ దూడలు గోపబాలులకు నిజమైన ఆ దూడలు గోపబాలులు నిజమైన వారి కారిని బ్రహ్మకు విశ్వాసం కలిగించిన కొరకు శ్రీకృష్ణునితో పాటు విహరిస్తున్న ఆ దూడలు గోపబాలక బృందము ఒక్క మారుగా విష్ణు స్వరూపులుగా మారు. వాస్తవునికి నిజమైన దూడలు బాల బృందము బ్రహ్మదేవుని మాయా ప్రభావం చేత ఇంకనూ నిద్రిస్తూనే ఉండేది. కానీ బ్రహ్మ ఎదుట ఉన్న దూడలు గోపాలులు శ్రీకృష్ణుని లేక విష్ణు స్వరూప అంశ విస్తరణలే. ఆ విష్ణు స్వరూపమును పీతాంబరం ధరించిన నీలిమేఘ దేహములతో కనిపించారు. వారందరూ చతుర్భుజములు కలిగి శంఖచక్ర గదా పద్మములతో అలంకరింపబడి ఉండేది. వారి శిరస్సు పైన రత్న ఖచ్చితమైన కిరీటం ఉండేది. ముత్యములను చెవిదిద్దులను వారు ధరించి ఉండేది. అందమైన పూమాలలు వారి మెడలో వేలాడుతుండేది. వారి హృదయంపై శ్రీవత్స చిహ్నము కలదు. వారి బాహువుల కంకణములు వంటి ఆభరణములతో అలంకరించబడింది. వారి కంఠముల శంఖముల వలె ఉంది. వారి పాదముల గజ్జలతోనూ మువ్వలతోనూ సవ్వడు చేస్తున్నది. వారి నడుములకు బంగారు మువ్వల మొలల కలవు. వారి వేళ్లు రత్నములతో కూడిన ఉంగరములతో అలంకరించబడి ఉంది. ఆ విష్ణు స్వరూపును పాదము నుంచి శిరస్సు పై వరకు తులసి దళముల చేత అచ్యుతమై ఉండటను బ్రహ్మదేవుడు చూచాడు. ఆ విష్ణు స్వరూపములన్నీ దివ్య సౌందర్యములతో వెలిగిపోవచ్చుండట మరొక విశేషం. వారి చిరునవ్వు వెన్నెల వలెను. వారి చూపులు ఉదయకాలపు సూర్యుని వలెను ఉండెను. వారు తమ చూపులతోనే రజస్తమో గుణములతో కూడిన సృష్టి స్థితికారకులుగా కనిపించారు. విష్ణు సత్వ గుణములకు, బ్రహ్మ రజోత గుణములకు, శివుడు తమో గుణములకు ప్రతినిధులు కనుక విశ్వంలోని సమస్త స్థితికర్త అయినందున బ్రహ్మ మరియు శిశువులకు కూడా సృష్టికర్త విష్ణువే. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా? చదువుతారు? చదవనమ్మా. చదవమ్మా. విష్ణువు సాక్షాత్కరించినప్పుడు పలువురు బ్రహ్మలు, శివులు, దేవతలు, జీవకోటియు, అత్యల్ప ప్రాణి అయిన పిపీలీక అనగా చీమ మొదలుకొని స్థావర జంగమములన్నీ విష్ణువుకు ప్రదక్షిణము చేస్తూ నర్తించుటను బ్రహ్మదేవుడు చూచెను. ఆ నృత్యముతో పాటు వివిధ రకాల సంగీతము కూడా వినవస్తుండెను. అందరూ విష్ణు భగవానుని అర్చించసాగిరి. ఆ విష్ణు రూపములన్నీ పరమాణు వలె సూక్ష్మ రూపమును ధరించి అణిమ వంటి సిద్ధి మొదలు బృహద్రూపముతో ధరించగల గరిమ వంటి సిద్ధి వరకు కలిగి పరిపూర్ణములుగా ఉన్నట్లు బ్రహ్మదేవుడు గ్రహించెను. బ్రహ్మ, శివుడు, సకల దేవతలు, వారి యోగ శక్తులు, సమస్త సృష్టికి సంబంధించిన 24 తత్వములన్నీ ఆ విష్ణు స్వరూపములో కనిపించును. విష్ణు భగవానుని ప్రభావము చేత అప్రధానమైన సమస్త మాయాశక్తులు అతనిలో అర్చనలో నెలకొనెను. కాలము, స్వభావము, సంస్కారము, కామము, కర్మ, సత్వ రజస్ తమో గుణములన్నీ అతడిని పూజించసాగాను. విష్ణువు సత్ చిత్ ఆనందముల సాగరమని బ్రహ్మదేవుడు గ్రహించెను. విష్ణువు సత్ చిత్ ఆనందములను 3 దివ్య తత్వముల సంయోగమని ఉపనిషత్తులను అనుసరించు వారికి కూడా ఆయన పూజార్హుడని బ్రహ్మదేవుడు గుర్తించెను. వివిధ దూడలు, బాలురు విష్ణు స్వరూపములుగా మారుట యోగులకు లేదా దేవతల పరిమిత యోగ శక్తుల చేత జరగలేదని, విష్ణుమాయ చేత కూడా జరగలేదని, అవన్నీ స్వయం విష్ణువేనని ఆయన ఎరుగగలిగాను. విష్ణువు అగ్ని అయినచో విష్ణు మాయ వేడి వంటిది. వేడిలో వెచ్చదనము అను అగ్ని యొక్క గుణము ఉన్నది. అయినను అది నిప్పు కాదు. గోపబాలురు దూడలు దాల్చిన విష్ణు రూపములు వేడి వంటివి కాకుండా అగ్నియే అని చెప్పవలెను. వారందరూ వాస్తవముగా
విష్ణు స్వరూపములే. వాస్తవమునకు విష్ణు లక్షణము సంపూర్ణ సచ్చిదానంద స్వరూపము. దీనికి వివిధ రూపములలో ప్రతిఫలించు ఒక భౌతిక వస్తువును ఉదాహరణగా చూపవచ్చును. సూర్యుడు అనేక నీటి కలశములలో ప్రతిబింబించును. ఆ ప్రతిబింబములన్నీ సూర్యుడు కావు. కలశములలోని ప్రతిబింబములు సూర్యుని వలె కనిపించినను వానిలో నిజమైన వేడి గాని వెలుతురు గాని ఉండదు. కానీ శ్రీకృష్ణుడు ధరించిన రూపములలో ప్రతి రూపము కూడా సంపూర్ణమైన విష్ణు స్వరూపమే. ఈ సందర్భంలో ఒక ప్రత్యేక పదము ప్రయోగించబడినది. సత్య జ్ఞానానంతానంద. సత్య జ్ఞానానంతానంద. సత్యము, జ్ఞానము, అనంతము మరియు ఆనందము. హరే కృష్ణ. నా అన్నయ్యకి ఎవరన్నా చదువుతారేమో అడుగుదాం. పద్మమాతాజీ చదువుతారమ్మా? మ్యూట్ లో ఉన్నారు, చదవండి. మ్యూట్ చేసి. నేను చదవనా? పద్మమాత చదువుతున్నారమ్మా లేదా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సరం ప్రభుజీ. దేవాది దేవుడు తన స్వరూపములలో ప్రదర్శించు దివ్య స్వరూపాలను ఎరిగే జ్ఞానమును ఉపనిషత్తులను అనుసరించు నిరాకారవాదులు ఎరగలేరు. ముఖ్యముగా పరమ సత్యము భౌతిక పదార్థము కాదని, పరిమిత శక్తి చేత ఆ పరమ సత్యమును భౌతికముగా నియంత్రించలేమని ఉపనిషత్తుల అధ్యయనమును ద్వారా నిరాకారవాదులు గుర్తిస్తురు. భగవంతుని దివ్య స్వరూపములు వారికి అర్థము కావు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని మరియు అతని రూపముల విస్తరణ ప్రభావమేనని ఎరగగలను. దేవాది దేవుని శక్తి విస్తరణ చేతనే ఈ విశ్వములో చరాచరములు కూడా గలవని ఎరగగలను. పరిమిత శక్తి చేతను 11 ఇంద్రియముల చేతను తన పరిమిత చర్యల అవగాహనతో దిగ్భ్రాంతుడై నిలుచుచుండిన బ్రహ్మ తాను కూడా విష్ణువు చేతిలో ఒక కీలు బొమ్మయేనని, భౌతిక శక్తి సృష్టియేనని చివరకు గ్రహించగలను. ఆడేందుకు స్వతంత్ర శక్తి లేని కీలు బొమ్మ తనను ఆడించు యజమాని నిర్దేశానుసారం ఎట్లు వర్తించును, అట్లే దేవతలు, జీవులు, సమస్త విశ్వము దేవాది దేవుని ఆధీనంలో వర్తించును. శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడినట్లుగా శ్రీకృష్ణుడు ఒక్కడే యజమాని, ఇతరులందరూ అతని సేవకులు. సమస్త మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మాతాజీ మళ్ళీ. సారీ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఒక్కడే యజమాని, ఇతరులందరూ అతని సేవకులు. సమస్త జగత్తు భౌతిక ప్రభావముకు లోబడి ఉండును. జీవులు నీటిపై గడ్డిపోచ వలె తేలుతుందురు కనుకనే జీవన పోరాటము కొనసాగుతుండెను. కానీ ఎవరికైనాను తాను దేవాది దేవుణ్ణి శాశ్వతంగా సేవకుడును జ్ఞానం ఏర్పడినచో ఈ మాయ లేదా జీవన పోరాటంకై సులువు సంఘర్షణ వెంటనే నిలిచిపోవును. విద్యాది దేవత సరస్వతిపై సంపూర్ణ నియంత్రణ గలవాడును. వేద విజ్ఞానమునకు ప్రమాణభూతుడైన బ్రహ్మదేవుడు దేవాది దేవుని చేత ప్రకటించబడిన అసాధారణ శక్తిని అవగాహన చేసుకునలేక దిగ్భ్రాంతికి గురి అయ్యాను. ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మదేవుని వంటి మహానీయుడు కూడా దేవదేవుని యోగ శక్తులను అవగాహన చేసుకున లేకపోయాను. బ్రహ్మదేవుడు ఆ శక్తులను అవగాహన చేసుకున పోవుటయే గాక శ్రీకృష్ణుడు ప్రదర్శించిన శక్తులను చూసి కలవరపడెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతారమ్మా అనుపమ మాతాజీ? హరే కృష్ణ. గోవత్సములుగా, గోప బాలకులుగా, విష్ణు స్వరూపములుగా తనను తానెట్లు విస్తరించుకోగలిగెనో గుర్తించలేని బ్రహ్మదేవుని చూచి శ్రీకృష్ణుడు జాలిని పొంది సంపూర్ణ విష్ణు విస్తరణగా ఆ దృశ్యముపై నుండి యోగమాయ తెరను వెంటనే తొలగించను. యోగమాయ విసిరిన తెర చేత దేవాది దేవుడు కనిపించడని భగవద్గీత 7.25లో తెలుపబడింది. వాస్తవమునకు కప్పిపుచ్చినదియే యోగమాయ. భగవంతుని బహిరంగ శక్తి మహామాయ చేతనే జీవుడు ఈ విశ్వమునకు అతీతుడైన దేవుని గ్రహింపలేకుండాను. దేవాది దేవుడిని పాక్షికముగా దర్శింపచేస్తూ పాక్షికముగా దర్శింపలేని శక్తియే యోగమాయ. బ్రహ్మదేవుడు సాధారణ బద్ధజీవుడు కాడు, దేవతలందరికంటేనూ శ్రేష్ఠుడు. ఏమైనాను అతడు దేవాదేవుని ప్రదర్శనను అవగాహన చేసుకోలేకపోయింది కనుక శ్రీకృష్ణుడు తన శక్తి ప్రదర్శనను తమ ఇచ్ఛానుసారము నిలిపివేసిన బద్ధజీవుడు కలవరపడుతూ
ఆ శక్తిని ఎరుగుటలో పూర్తిగా అసమర్థుడగును. కనుక బ్రహ్మ మరింత అధికముగా సందిగ్ధావస్థలో చిక్కుకుండా యోగమాయ తరుణ శ్రీకృష్ణుడు తొలగించడు. తన సందిగ్ధావస్థ తొలగిన పిమ్మట బ్రహ్మ దాదాపు మృతావస్థ నుండి మేల్కొన్నట్లుగా గొప్ప కష్టముతో కన్నులను తెరచును. ఆ విధముగా తన చర్మ చక్షువులతో అతడు శాశ్వతమైన విశ్వ సృష్టిని చూడగలిగాను. అతడు తన చుట్టూ గమనించగా వృక్షరాశితో నిండి సకల జీవులకు జీవనాధారమైన వృందావన రమణీయ దృశ్యము కనిపించును. సహజ ప్రకృతికి అతీతమైన ప్రాణులు నివసించు దివ్య భూమి అయిన వృందావనమునకు అతడు అభినందించను. వృందారణ్యమును పులులు వంటి క్రూర జంతువులు కూడా జింకలతోనూ మనుషులతోనే కలిసి ప్రశాంతముగా జీవిస్తున్నాను. దేవాది దేవుడు వృందావనంలో నివసించడం చేత ఇతర ప్రదేశముల కంటేను అది దివ్యమైంది, కామలో బరహితమైనదని బ్రహ్మదేవుడు గుర్తించగలిగిన. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు చిన్న గోపాలక పాత్రను ధరించినని ఆ గోపబాలుడు తన చేతిలో అన్నపు ముద్దను పట్టుకుని ఏడాది క్రితము వలె దూడలను గోపబాలులను వెతుకుతుండుటను అతడు గమనించడు. వెంటనే అతడు తన హంసవాహనమును పైనుండి క్రిందకు దిగి బంగారు దండముకు వలె దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఎదుట నేలపై పడిపోయిను. గౌరవపూర్వక పరిణామం చేయుటకు వైష్ణవులు వాడు ఆ పదము దండవత్ అనగా దండము వలె కర్ర వలె నేలపైన పడుట. వైష్ణవునకు వరిష్ఠ వైష్ణవుడు కనిపించినప్పుడు తన దేహంను కర్ర వలె నిశ్చలముగా నేలపైకి పడవేసి ప్రణమిల్లవలను. కనుక బ్రహ్మ తన భక్తి మర్యాదలను తెలుపుటకు శ్రీకృష్ణుని ఎదుట దండముకు వలె పడి ప్రణమిల్లను. బ్రహ్మ బంగారు మేని ఛాయని కలిగి ఉండడు చేత శ్రీకృష్ణుని ఎదుట ప్రణామము చేసినప్పుడు అతడు బంగారు దండమును వలె కనిపించును. అతని శిరస్సుపై గల 4 కిరీటములు శ్రీకృష్ణుని పాదపద్మములను తాకిన. బ్రహ్మ గొప్ప ఆనందముతో కన్నీటిని కార్చెను. ఆ కన్నీటితో శ్రీకృష్ణ పాదార విందములను కడిగిన. శ్రీకృష్ణ భగవాన్ అద్భుత కార్యములను స్మరిస్తూ అతడు శ్రీకృష్ణకు తిరిగి దండ ప్రణామములను సమర్పించను. ఇట్లు అతడు తిరిగి ప్రణామములను సమర్పిస్తూ తన చేతులతో కన్నులను తుడుచుకొనను. తన ఎదుట గల దేవాదేవుని దర్శిస్తూ వణుకుతూ గొప్ప శ్రద్ధ గౌరవము వినయముతో అతడిని ఇట్లు స్తుతింపనారంభించను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 13వ అధ్యాయము. బ్రహ్మదేవునిచే గోపబాలురు గోవత్సముల అపహరణము. భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం. హరే కృష్ణ. నాకు ఇప్పటి వరకు దండవత్ ప్రణామం అర్థం తెలీదు, ఈ రోజు తెలిసింది. అవునా? నిజంగా అస్సలు తెలీదు. అంటే ఎందుకు అలా అంటారు అనేది నాకు తెలియలేదు. ఇప్పుడు క్లియర్ గా వచ్చింది దాని అర్థం. అంటే ఉండవే కానీ నాకు ఇప్పటి వరకు అసలు దాని యొక్క అర్థం దండం పెట్టడం అని తెలుసుకుని అది ఇంత అనేది నాకు ఐడియా లేదు అసలు. అంటే ఇప్పుడు తెలిసిన తర్వాత దాని యొక్క ఇది తెలుస్తుంది. ఎవరైనా ప్రమాణాన్ని దండవత్ ప్రణామం అంటారు కానీ ఇట్లా ఇలాగ అనుకోలేదు నేను. కర్రలాగా పడు ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడు కలిసినప్పుడు మన వాళ్ళు పెట్టేది సాష్టాంగ నమస్కారం, ఆ దృష్టిలో పెట్టేది వాళ్ళు వైష్ణవులు అందరూ కూడా దండవత్ ప్రణామం అంటారు. అదే ఇప్పటి వరకు అసలు తెలియదు అది. బాగుంది నాన్న, చాలా బాగుంది. రేపే మిగిలింది చదువుకుందామా అనిపిస్తుంది అసలు. సో నెక్స్ట్ క్లాసు 14వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకుందాము. మనం ముందు అనుకున్న ప్రకారం అయితే మంగళవారం భాగవతము, శుక్రవారం కృష్ణ బుక్ ప్రభుజీ. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక భాగవతం స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా భారతి మాతాజీ. ఓకే ప్రభుజీ. మీరు నరసింహారతి పాడుతుంది కదా. యాక్చువల్ గా నేను ఈ బుక్ 2019 మళ్ళీ ఇప్పుడు చదవడం అయింది. అది 2019 లో కొన్నాను ఈ బుక్ నేను అక్కడ ప్రొద్దుటూరులో. సో ముందే వచ్చి కూర్చున్నారమ్మా మీ దగ్గర. అంతే నేను చూసుకోలేదని మనకి తెలియదు కదా. తెలీదు. అక్కడ ఇస్కాన్ లో కొనుక్కున్నాను. ఎప్పుడు పుస్తకాలు బయటకు వస్తున్నాయి. వచ్చారా ప్రభుజీ? లేదమ్మా. యుఎస్ వచ్చారా మీరు? లేదమ్మా యుఎస్ ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకో 2-3 months యుఎస్ లో ఉన్నారు. మీరు యుఎస్ లో ఉన్నారమ్మా? ఇక్కడ ఉన్నాను ప్రభుజీ. ఎప్పటిదాకా ఉంటారమ్మా? నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటాను. 1 month కే వచ్చాను మాతాజీ. సో నెక్స్ట్ మంగళవారం మరి భాగవతానికి వెళ్దామా? 5వ కంట అలా ఉండిపోయింది అక్కడ. 5వ స్కందం 4th క్యాంటోనే తెచ్చుకున్నాను ప్రభుజీ నేను.
4th గంట తెచ్చుకున్నారా? 5th గంట తెచ్చుకోలేదా? వింటానులేండి. సో మన లెక్క ప్రకారం ఇదో రోజు అదో రోజు అనుకున్నాం. సరే అయితే నెక్స్ట్ వీక్ కూడా కొన్ని ఇదే చదువుదాము, తర్వాత వీక్ ఆలోచిద్దాం. ఎక్కడ ఉంటారు మాతాజీ మీరు? చూస్తాను మాతాజీ. ఎక్కడ ఆపాలన్నా ఆపబుద్ధి అయ్యేది, అన్ని అలా ఉన్నాయి. అన్ని ఉన్నాయి. జన్మాష్టమి కాబట్టి ఈ వారం కూడా ఇదే చదువుకుందాం. ఒక రోజు అది ఒక రోజు ఇది పోనీ అలా చదువు. అదే అనుకున్నా. మంగళవారం భాగవతం, ఆ శుక్రవారం కృష్ణ బుక్. అలాగే ఇది అయిపోతే అప్పుడు చైతన్య చరితామృతం స్టార్ట్ చేసుకుంటే రెండు ఒకసారికి ఎండ్ అవుతాయి. ఫోర్త్ క్యాంట్ అయిపోయిందా ప్రభుజీ? 4th క్యాంట్ అయిపోయిందమ్మా. 4th క్యాంట్ నేను అదే తెచ్చుకున్నా. అవునా? సరే, నెక్స్ట్ వీక్ కూడా ఇదే చదువుకుందాము, ఆ నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. ఓకే, సరే ప్రభు. ఇంకా దగ్గరికి వచ్చేస్తుందిలేమ్మా మీరు రావడానికి. ఏముంది. సరే, సో ఇప్పుడు పాడమంటారా ప్రభుజీ? పాడండమ్మా మాతాజీ. నేను కూడా అరేంజ్మెంట్స్ వెళ్ళాలి ఇది అయిన తర్వాత. సో నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానఖాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తనుభృంగా కేశవద్రుత నరహరిరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि भक्त वृंदा की जय హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. సో మొన్న క్లాస్ కూడా మీరు అక్కడ నుంచి విన్నారమ్మా? ఎక్కడి నుంచే ప్రభుజీ? రాత్రి